think it is recording right now. Yeah. Yeah, Uh, it's recording. hey, hi Pranit. How are you? Hi, I'm fine. Thank you. For our Uh, convenience, sorry, for my convenience, can you talk in Telugu? yes, we can talk in Telugu, but if you don't mind, కొంచెం నీ లైటింగ్ కొంచెం బ్యాక్ ఉంది Oh, yeah. అందుకని అంటే కెమెరాలో కొంచెం uh, ఇదైతుంది బట్ నువ్వు ఏమైనా టర్న్ చేయడం కానీ ఓకే I think it's okay. టర్నింగ్ పాసిబిలిటీ ఉంటే దట్స్ ఫైన్ Yeah, ఉంది లేకపోతే ఉంది ఫైన్ బట్ రూమ్ లో ఒకే లైట్ వాళ్ళు ఇచ్చింది. ఐ కెన్ అండర్స్టాండ్ యా ఇస్ ఇట్ ఓకే రైట్? ఎస్ ఇట్స్ మోర్ పర్ఫెక్ట్ యా థ్యాంక్ సో యూ. ప్రణీత్ ప్రణీత్ అసలు ఎక్కడ చూసావు నువ్వు అండ్ ఎలా మీటింగ్ నే షెడ్యూల్ చేసుకున్నావు అండ్ నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను యాక్చువల్లీ. ఓకే అండ్ భవనం C2Cలో ఒక స్టూడెంట్ని FEకి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే దట్స్ గ్రేట్ జస్ట్ డిసెంబర్లో గ్రాడ్ అయ్యాను. మైసెల్ఫ్ సాయి ప్రణీత్, మాస్టర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. Just graduated in uh, December. Just graduated in December with a 4.3 grade. Everything is like 100%. And వన్ మినిట్ సో నాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సో నువ్వు ఇండియాలో ఎక్కడ ఉండేవాడివి అండ్ ఎక్కడ చదివావు సో ఎప్పుడు ఇక్కడికి వచ్చావు ఇండియాలో ఇండియాలో నేను హైదరాబాద్, బేసికలీ హైదరాబాద్ దగ్గర కామారెడ్డి అని, బట్ డిప్లొమా నుంచి సివిల్, మాస్టర్ ట్యాంక్లో సివిల్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ దట్ వర్ధమాన్ కాలేజ్లో చేశాను. అయ్యాక 6 months కి ఇక్కడికి వచ్చాను, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే ట్రై చేశాను అండ్ లైక్ ఇక్కడ వచ్చే ముందు ఐటీకి అటు ట్రై కూడా చేయమన్నారు ఇంట్లో. ఐటీ కూడా వచ్చింది సీట్ సెయింట్ లూయిస్ లో వచ్చాక, బట్ 7 years నుంచి లైక్ 6 years నుంచి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అండ్ అన్ని ఉండేసరికి నేను చేంజ్ చేసుకోను అని చెప్పి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ తీసుకొని లైక్ 2 years లో కంప్లీట్ చేశాను యాజ్ రెగ్యులర్. నాకు ఇండియాలో 2 internships చేశాను. డిప్లొమా అప్పుడు ఒకటి చేశాను అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒకటి చేశాను. దాని తర్వాత రైల్వే దాంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ రైల్వేలో కొంచెం వర్క్ చేశాను 6 months ఓకే కాంట్రాక్టర్స్ దగ్గర. సో ఆఫ్టర్ వర్డ్స్ ఇక్కడికి వచ్చాను అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ యూస్ చేసుకొని ఇక్కడ బ్రాన్ ఇంట్రాటెక్ లో ఇంటర్న్షిప్ చేశాను 3 months. బ్రాన్ ఇంట్రాటెక్. ఓకే బట్ ఇక్కడ నువ్వు సారీ ఒక 1 minute వర్ధమన్ కాలేజీలో ఎప్పుడు పాస్ అవుట్ అయ్యావు ఏ ఇయర్? సో 2023 జూన్. 2023 ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కాలేజ్ జాయిన్ అయ్యావు? అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. ఓకే అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఓకే. సో ఎప్పుడు 2024 కా 2023 2024 జాన్ కి 2024 అండ్ 2026 కి గ్రాడ్యుయేట్ అయిపోయావు. 2025 ఎండింగ్, అది డిసెంబర్ జస్ట్ డిసెంబర్ కి. ఓకే యా. సో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఓకే. ఇప్పుడు చెప్పు. సో ఎప్పుడు ఇంటర్న్షిప్ చేసావు నువ్వు? ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మే 2 థర్డ్ సెమిస్టర్ అయ్యాక సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చింది. ఓకే సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చింది లైక్ త్రీ ఇంటర్వ్యూస్ వచ్చాయి, 2 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఓకే గుడ్. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ వాళ్ళు నా ఇంటర్న్షిప్ చూసి లైక్ అప్పుడే లైక్ జస్ట్ లైక్ ఇంటర్న్షిప్ అప్పుడే వాళ్ళు చెప్పారు ఓకే మేము తీసుకుంటాం నిన్ను అని చెప్పి, ఇంటర్న్షిప్ అని చెప్పి అండ్ వాళ్ళు ఆఫర్ లెటర్ ఇవ్వడం కూడా కోఆప్ తో కలిపి ఇచ్చారు నవంబర్ వరకు. బట్ కాలేజ్ వాళ్ళు ఒప్పుకోలేదు, ఓన్లీ ఇంటర్న్షిప్ కి పర్మిషన్ ఇచ్చారు అవుట్ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాను బ్యాక్. బట్ అది జియో టెక్నికల్ ఫర్మ్, యాక్చువల్లీ జియో టెక్నికల్ ఫర్మ్. ఫుల్ టైం వాళ్ళకి ఇప్పుడు ఫండింగ్ లేదని ఆపారు. అండ్ జియో టెక్నికల్ మెయిన్లీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే కొంచెం నాకు హెల్త్ బాగుండదు, అంటే లైక్ ఫిజికలీ ప్రాబ్లం ఉంది. సో నా థింక్ లేకపోతే నా సైడ్ ఏంటంటే చూసింగ్ ప్రీ కన్స్ట్రక్షన్ సైడ్, ఫీల్డ్ కాకుండా ఎక్కువ ప్రీ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ అలాంటి పొజిషన్స్ చూసుకోవాలి, అలాంటి పొజిషన్ లో సెటిల్ అవ్వాలి అని నా గోల్. అలానే తీసుకునేటప్పుడు కూడా లైక్ కోర్సెస్ అలానే తీసుకున్నాను. ఎస్టిమేషన్ సబ్జెక్ట్ తీసుకున్నాను, బిల్డింగ్ ఎన్క్లోజర్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నాను. సో కరెంట్లీ డిసెంబర్ లో గ్రాడ్ అయ్యాను.
ఇప్పుడు జాబ్స్ అప్లై చేస్తున్నాను అండ్ ఎఫ్ఈకి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, దట్స్ గుడ్. నాకున్న క్వశ్చన్స్ ఏంటంటే మెయిన్లీ లైక్ ఆఫీస్ డ్యూ టు నా హెల్త్ రీజన్స్ కావచ్చు ఇంకేదైనా, నాకు మెయిన్లీ ఆఫీస్ లైక్ ఉంటుంది సైట్కి వెళ్ళడం ఆబ్వియస్లీ. ఐ కెన్ ఐ కెన్ సెన్స్ దట్, బట్ మెయిన్లీ ఆఫీస్ లో ఉండి లేకపోతే ఆఫీస్ నుంచి వర్క్ చేసే పొజిషన్స్ ఏవేవి నేను అప్లై చేసుకోవచ్చు యాజ్ అన్ ఎంట్రీ లెవెల్ గా, అదొక క్లారిఫికేషన్ కావాలి. ఎందుకంటే when I come to like సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు ఫ్యామిలీలో అసలు, లైక్ మాస్టర్స్ కానీ కనీసం లైక్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఫ్యామిలీలో. ఐఎమ్ ఫ్రమ్ లైక్ ఫస్ట్ నుంచి అనమాట. సో నాకు అంత గైడెన్స్ ఎప్పుడు లేదు. జస్ట్ మై ఓన్ రీసెర్చ్, నా రీసెర్చ్ తోని అలా చేసి అలా వచ్చాను. నేను ఏఈ రాశాను ఇండియాలో ఉన్నప్పుడు, బట్ అవి రిజల్ట్స్ లేట్ అవుతున్నాయని ఇక్కడికి వచ్చేసాను. ఏఈ క్వాలిఫై అయ్యాను ఎగ్జామ్ లో, బట్ ఇక్కడ లోను అవన్నీ ఉండిపోయేసరికి ఇంకా అక్కడ సైడ్ వెళ్ళలేదు, ఇంకా జాబ్ అది చూసుకోలేదు. అంటే లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇంకా దానికి వెళ్ళలేదు, అలా ఉంది. బట్ బేసికలీ ఇప్పుడు వచ్చే పాయింట్ ఏంటంటే నా దాని ప్రకారం లైక్ ప్రీ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ ఆఫీస్ లో ఎక్కువ ఉండి వర్క్ చేసే ఏ పొజిషన్ ఎంటర్ లెవెల్ పొజిషన్స్ కి నేను అప్లై చేసుకోవచ్చు. అదొక గైడెన్స్ అండ్ కెరియర్ పాత్ గైడెన్స్ కావాలి కరెంట్లీ. ఓకే, దట్స్ కూల్. సో the way you are talking is too confident, by the way. That's good. నువ్వు మాట్లాడేది అయితే కాన్ఫిడెంట్గా ఉన్నావు, అండ్ ఆల్సో ద ప్రొఫైల్ కూడా సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఉంది, అండ్ యు ఆర్ గుడ్ ఇన్ దాట్. ఓకే, యూ ఆల్రెడీ క్రాక్. ఫస్ట్ థింగ్, you joined as a best university, ASU, as you already know that, and construction management తీసుకున్నావు, that's fine. And థర్డ్ ఇయర్ లోనే సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చింది, బట్ అది జియోటెక్నికల్ ఫర్మ్ లో వచ్చింది. సో ఆ ఫర్మ్ లో వచ్చిన తర్వాత దెన్ ఈ ఫర్మ్ జియోటెక్నికల్ ఫర్మ్ అంటే యూ హ్యావ్ టు గో టు ద సైట్ అండ్ ఫీల్డ్, దీనికి వెళ్ళి అండ్ టెస్టింగ్ మెటీరియల్స్ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ that's because of your health issues, that's somehow concern. Okay, that kind of roles కి మనం వెళ్ళకూడదు అనుకోవడం, that's really correct. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రీ కన్స్ట్రక్షన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వీటిల్లో ఏది తీసుకుంటే బాగుంటది అని చెప్పేసి అడుగుతున్నావు, అండ్ ఎఫ్ఈ ప్రిపేర్ అవుతున్నావు, దట్స్ గుడ్. అండ్ ఏఈ క్వాలిఫై అయ్యా అని చెప్పేసి అంటున్నావు. ఈ ఏఈ క్వాలిఫై అవడానికి నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి ఇండియాలో? ఏఈకి మెయిన్లీ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు హైదరాబాద్ లో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏఈ కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. నేను డిప్లొమా నుంచి నేను సాయి మీద అని డిప్లొమా వాళ్ళకు మనకు ఇది ఇస్తారు, డిప్లొమా వాళ్ళకు మనకి ఈ సెట్ కి ప్రిపరేషన్ ఇస్తారు కదా, వాళ్ళే లైక్ ఆన్లైన్ కోర్సెస్ ఇచ్చేవారు. అండ్ మా ఫ్రెండ్స్ ది కూడా కొన్ని లైక్ మనకు ఈ ఇన్స్టిట్యూట్ పేరు నాకు గుర్తుకు రావట్లేదు సడన్లీ, మన గేట్ కి ప్రిపేర్ చేయిస్తారు కదా, ఫేమస్ హైదరాబాద్ అండ్ మా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళది అవన్నీ తీసుకొని నేను ప్రిపేర్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే, సో అండ్ యు క్వాలిఫైడ్. ఓకే, దట్స్ గుడ్. సో డిడ్ యు అటెంప్టెడ్ దిస్ ఎఫ్ఈ నేను ఇంకా అటెంప్ట్ చేయలేదు, ప్రిపేర్ అవుతున్నాను, మన క్లాసెస్ వింటున్నాను. ఎప్పుడు ఎన్రోల్ అయ్యావు ఎఫ్ఈ మన భవనం సిటీసీలో? నేను తీసుకోవడం వచ్చేసి నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా నా ఇంటర్న్షిప్. అక్కడ ఎఫ్ఈకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అది నేను చూశాను. అండ్ మిమ్మల్ని నేను ఇన్స్టాలో ఫాలో అయ్యేవాడిని చాలా. సో అక్కడ నేను తెలుసుకుని అప్పుడే తీసుకున్నాను, జూలైలో తీసుకున్నాను, ఆగస్ట్ లో తీసుకున్నాను. ఓకే, జూలై అంటే ఆల్మోస్ట్ 7 months అయిపోయింది. ఆగస్ట్ లో 7 months అవుతుంది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడికి వచ్చాక నేను ప్రాజెక్ట్ వర్క్ మీద వర్క్ చేశాను, అండ్ మా ప్రొఫెసర్ దగ్గర వాలంటీర్ గా కొంచెం లైక్ ఆ పనుల మీద తిరగడం వల్ల నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. లాస్ట్ 1 month నుంచి నేను క్లాసెస్ వినడం కానీ, లైక్ ఏంటి మెటీరియల్ ఏంటి, హ్యాండ్ బుక్ ఏంటి, ఇవన్నీ చూసుకొని ఓకే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నా వీక్ పాయింట్స్ ఇవి, నేను అండర్ గ్రాడ్ చేసేటప్పుడు నా వీక్ పాయింట్స్ ఇవి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లైక్ హైడ్రాలిక్స్ కానీ వీటి మీద, ఓకే స్ట్రక్చర్స్ మీద, ఇలాంటి దాని మీద అని నేను లైక్ నోట్స్ రాసుకొని పెట్టుకున్నాను. ఇంకా లైక్ ఒక్కొక్క క్లాస్ 2 classes అలా వింటున్నాను. ఇంకా లైక్ ఓకే ఈ డేట్ కే ఇవ్వాలి అని ఫిక్స్ ఏం అవ్వలేదు బేసికలీ. So that's good, but I would strongly recommend you to go ahead and fix the date for FE. Okay,
యా అంటే So లైక్ since మీరు since you got your AE, okay, you qualified for the AE. Compared to AE, FE is like just a cakewalk for you. Okay, యా so don't delay it first thing. Okay, సో అది ఒకటి డిలే చేయొద్దు అని చెప్పేసి నేను అంట. ఓకే, నా నిన్ను చూసే వాటిల్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఎలా చూడాలి అనుకుంటున్నా అంటే, సిన్స్ యూ హ్యాడ్ హెల్త్ ఇష్యూ అండ్ యూ డోంట్ వాంట్ టు బీ ఇన్ టు ద సైట్. ఓకే, యా now you are limited with only 2 kind of job opportunities. One is a pre-construction management or one is a project management. Okay, ఓకే but ఓకే there is other side also. Okay, just try to focus on some other companies where they are providing a structural engineering and water resources and transportation. Okay, సో ఎందుకు అని అంటే, ఎందుకు నీకు ఇది సజెస్ట్ చేస్తున్నా అంటే, ఇట్స్ ఓకే, డోంట్ మైండ్ అబౌట్ యువర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ డిగ్రీ. ఓకే, ఓకే don't worry about that will stays. And it doesn't mean that you are only limited with the pre-construction management and project management jobs. Okay, ఓకే you would definitely, since you had a diploma, okay, 3 years, and BTech again, diploma 4 years or 3 years, 3 years okay, 3 years, and BTech mali 3 years, 6 years. Yeah. Okay, and masters you had other 2 years, 8 years of experience, and also you had a AE qualified and you prepare AE ki. Okay, so Yeah. ivanni entante, so you could see yourself as a PE after 5 years. Yeah. Okay, so ఇప్పుడు ఎఫ్ఈ అయితే డెఫినెట్లీ వన్ అటెంప్ట్ ఇచ్చినామంటే యూ విల్ గెట్ ఇట్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఓకే, you just need a right kind of maybe 2 months of hard preparation. Okay, that's it. Don't delay it. So why? Because you have already completed your masters in December. Okay, నీది Yeah. డిసెంబర్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు గనక జనవరి ఫిబ్రవరి గనక నువ్వు ఫోకస్ చేసుకుంటే అట్లీస్ట్ యూ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ సర్టిఫికెట్ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే, Yeah. దాన్ని చూపించి దెన్ యూ కెన్ చేంజ్ ద స్ట్రీమ్ ఆల్సో. ఓకే ఓకే, Yeah. సో ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ కంపెనీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్, ఎందుకు స్ట్రక్చరల్ ఇంజనీర్ ట్రాన్స్పోర్టేషన్ వాటర్ రిసోర్సెస్ అంటున్నా అంటే, సో దెర్ ఇస్ అ హై పాసిబిలిటీ ఆఫ్ ఆఫీస్ జాబ్స్. ఓకే, Okay. అండ్ ఇప్పుడు బీయింగ్ ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్, నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటా. సో హార్డ్లీ ఐ వుడ్ డెఫినెట్లీ లాస్ట్ నేను సైట్ విజిట్కి ఎప్పుడు వెళ్ళానంటే 3 months బ్యాక్. ఓకే, ఓకే హార్డ్లీ మేబీ 2 monthsకి ఒక్కసారే వెళ్తాం, అది ఒక 2 గంటలు. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. అండ్ ఇంకా వాటర్ రిసోర్సెసింగ్. ఓకే, అండ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే సేమ్. ఇవన్నీ ఏంటంటే కూర్చొని మనం డిజైన్ చేసేవి. పేవింగ్, ఇప్పుడు Yeah. డ్రైనేజ్ వర్క్ ఉంటుంది, ఆ డ్రైనేజ్ వర్క్ డిజైన్ చేయడం. ఓకే, సో బై యూజింగ్ సో అండ్ సో సాఫ్ట్వేర్స్. ఓకేనా, సో అందుకని డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ ఫర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఓన్లీ. ఓకేనా, సో ఇప్పుడు ఇంకొకటి, ఒకవేళ నీకు గనక క్యాపబిలిటీ లేదు అని ఉంటే ఐ మే నాట్ సజెస్ట్ దీస్ అదర్ థింగ్స్. ఓకేనా, సో ఇట్ సీమ్స్ దట్ యూ హ్యాడ్ అ గుడ్ ప్రొఫైల్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకే, నీకు ఆ క్యాపబిలిటీ ఉంది. అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, నువ్వు ఇప్పుడు ఈ రోజు కనుక నువ్వు ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కానీ స్టిక్ అయితే, ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్ఈ పాస్ అయిపోయినాక పిఈ తీసుకున్నా, యూ హ్యావ్ టు గో టు ద సైట్. ఓకే, దెర్ ఇస్ నో ఆప్షన్, ఎందుకంటే వాళ్ళ వర్కే అది, అక్కడే ఉంటారు మోస్ట్లీ. ఓకే, సో ఈవెన్ ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అయినా, సో ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సమ్హౌ యూ కెన్ అవాయిడ్. ఓకే, బట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రేంజ్కి వెళ్తే, సో వాళ్ళు అక్కడ గ్రో అయితేనే వాళ్ళు 5 స్టేజ్కి వెళ్తారు. ఓకే, సో ఆ గ్రో అవ్వాలంటే యూ హ్యావ్ టు సిట్ ఆన్ ద సైట్. సో ఆ కేసులో ఏంటంటే ఇవి కూడా మేబీ రైట్ కాదేమో నీకు. ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ డెఫినెట్లీ ఇట్స్ అ రైట్ ఆపర్చునిటీ. ఓకే, సో దాంట్లో ఒకటి ఆలోచించు. ఐ మీన్ నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఈ ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఎవడైతే ప్రొవైడ్ చేస్తారో సర్వీసెస్, దే డెఫినెట్లీ హ్యావ్ ఎ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆల్సో. ఓకేనా, ఇది ఒక వింగ్. ఓకే, ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అనేది ఒక వింగ్ అని చెప్పేసి నేను అనుకుంటా. అండ్ ఆల్సో దేర్ మైట్ బి సమ్ అదర్ కన్సల్టెన్సీస్ ఓన్లీ డూ ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఓకే, బట్ సో ఈ ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్కి ఫస్ట్ అసలు మనం ఇది చేయగలమా లేదా అని ఒక
టీమ్ డిసైడ్ చేస్తుంది. సో అన్ని పారామీటర్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని సో దే విల్ డిగ్ డీప్. ఓకే, ప్రాజెక్ట్ స్కెడ్యూలింగ్ ప్రిపేర్ చేస్తారు, ఎస్టిమేషన్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, ఎంత టైం లైన్లో ఉంది, ఎంత బడ్జెట్ అవుతుంది, అంటే దీనికి బిడ్ వేయాలంటే వేయగలమా లేదా, ఓకేనా. సో లేకపోతే బిడ్ వేసిన తర్వాత వాళ్ళు ఇదిగో ఇదే మంది అనుకుంటే ప్రీ కన్స్ట్రక్షన్ ముందు మనం ప్లాన్ చేసుకుని ఆ తర్వాత ఇన్ డీప్కి వెళ్తారు. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నెక్స్ట్ వెళ్ళినప్పుడైనా నువ్వు వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది సైట్కి, బట్ లెస్సర్ ఛాన్సెస్. ఓకే, ప్రీ కన్స్ట్రక్షన్ దట్ ఈస్ అంటే యువర్ like హైయెస్ట్ ప్రయారిటీ. ఈ డిసెంబర్ తర్వాత నాకు బ్రూక్ అని ఒక కంపెనీ నుంచి అట్లాంటాలో స్ట్రక్చరల్ డిజైనర్ గా నాకు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ జరిగింది. స్ట్రక్చరల్ డిజైనర్ గా అది నేను క్వాలిఫై అయ్యాను. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు బికాస్ బ్లూ బీమ్ కానీ లైక్ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ తీసుకున్నాను. ఇందులో ఉన్నప్పుడు లీడ్ జిఏ అవి తీసుకున్నాను. సెకండ్ రౌండ్ పెడతా అన్నారు, బట్ ఐ టెక్స్టెడ్ దెమ్ లైక్ నేను ఫాలో అప్ అయ్యాను, బట్ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏం లేదు. ఫస్ట్ నేను మిడిల్ లో కూడా అడిగితే లేదు, సెకండ్ రౌండ్ కి నువ్వు హైలీ క్వాలిఫైడ్, మేము తీసుకుంటాము అని చెప్పారు. స్ట్రక్చరల్ డిజైనర్ లైక్ చెప్పారు, పే చెప్పారు, అన్ని చెప్పారు, ఆల్ గుడ్. లైక్ ఫైనల్ గా ప్రాజెక్ట్ మేనేజర్ ఒకసారి తీసుకుంటారు, దాని తర్వాత వీ కెన్ గో హెడ్ అన్నారు. బట్ దే నెవర్ షోడ్ అప్ యాక్చువల్లీ. It's okay. So that is not only the one structural company we have. Okay. So after this meeting, I would share you 500 structural companies. Okay. 500 companies, registered companies list నీకు పంపిస్తా. Go ahead and start digging deep. Okay. So వెళ్ళు and ప్రతి ప్రొఫైల్ ఓపెన్ చేయు. They might have they may not have a LinkedIn profiles also, but they are existing. Okay. Existed structural engineering consultancies. ఆ consultancies-కి వెళ్ళి start applying for it. Okay. And show yourself and you had enough knowledge to learn and do the structural engineering also. Okay, don't show like okay construction management, no one can care. Okay, so all you need to do, if they are hiring as an entry level structural engineer, definitely they will teach you and they will help you to understand the things. If you have a knowledge and if you have your EIT and if you already qualified for AE exam, so you would definitely good in fundamentals. Okay, you can definitely get the process easily once you get into. Okay, so don't mind about that. Okay, so and the transportation engineering and also WRE, water resources engineering also very important for you. Okay, ఇవైతే నేను క్లియర్ గా నీకు సజెస్ట్ చేసేది. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటున్నాం కదా. సో లైక్ ఇంక ఇప్పుడు మళ్ళీ నువ్వు చేయాల్సింది ఒకటే. సో కొన్ని థింగ్స్ ఇప్పుడు ఓకే పర్టికులర్లీ ఇప్పుడు మనకు గనక జాబ్ రావాలి అని అంటే సో యూ హ్యావ్ టు డూ లిట్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఐ వాజ్ యూ, నేను కనుక నీ పొజిషన్లో ఉంటే నేనేం చేస్తానంటే ఈ టైంలో ఓకే, సో ఇప్పుడు నా రూమ్ ఉంది, నా హౌస్ ఉంది. ఓకేనా, నా హౌస్ ఫ్లోర్ ప్లాన్కి వెళ్తే లీజ్ ఆఫీస్లో మనం లీజ్ ఆఫీస్ కనుక ఓపెన్ చేస్తే మన హౌస్ ఫ్లోర్ ప్లాన్ ఇస్తుంది. టేక్ దట్ స్మాల్ ప్రాజెక్ట్. ఓకే, copy that AutoCAD plan. Okay, convert that AutoCAD plan into the Revit 3D. Okay, where you will get a scheduling also in Revit. Okay, keep that small piece in a Navisworks in order to find out the scheduling. Okay, or else Synchro 4D or Primavera. Okay, and start estimation. Okay, ఎస్టిమేషన్ చేయు. దానికి స్మాల్ బిల్డింగే ఏముంది, వాల్ ఎంత ఉంది, ఓకే ఎన్ని విండోస్ ఉన్నాయి, ఒక విండో బయట మార్కెట్లో ఎంత కాస్ట్ ఉంటుంది, అండ్ ఒక డోర్ ఎంత కాస్ట్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత ఇంకేమన్నా రిక్వైర్డ్ థింగ్స్. ఇప్పుడు సిన్స్ యూ ఆల్రెడీ స్టడీడ్ కాబట్టి ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, స్టార్ట్ డూయింగ్ దీస్ థింగ్స్. ఇది చూపించి ఒక చిన్న ప్రాజెక్ట్ ని ఒక పోర్ట్ఫోలియో లాగా ప్రిపేర్ చేసుకో. ఓకే, అంటే లైక్ మేము లైక్ కాలేజ్ లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాం, రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాము, ఎస్టిమేషన్ మీద వర్క్ చేసాము, అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ మీద వర్క్ చేసాము, సస్టైనబుల్. అండ్ వెన్ కమ్స్ టు లైక్ టిఎస్ఎంసి సెమీ కండక్టర్ ప్లాంట్ ఇక్కడ ఫీనిక్స్ లో ఉంది కదా, అక్కడికి వెళ్ళి అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద మేము అది వర్క్ చేసాము. ఇవి 3 ఉన్నాయి, లైక్ ఈ 4 సెమిస్టర్స్ లో ఈ 3 ప్రాజెక్ట్స్ ఉన్నవి. కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పిపిటి. ఓకే, సో అవసరమైతే ఇంకొక 2 చెయ్యి, నో ప్రాబ్లం. ఓకేనా, ఎవరికి ఏది నచ్చుద్దో తెలియదు. ఓకే,
అండ్ ఇప్పుడు నువ్వు చేసేది అకాడమిక్ ఓరియంటెడ్ చేసినప్పుడు మనం academic లో ఎన్నో చేస్తుంటాం. బయటకు వచ్చిన తర్వాత రియల్గా దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటాం అంటే మనకు కొంచెం అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే అసైన్మెంట్లు మనం ఎన్నైనా సాల్వ్ చేస్తాం. ఓకే, Yeah. వీఆర్ capable ఆఫ్ డూయింగ్ దట్. వై? బికాస్ వీ హ్యావ్ ఎ ఫ్రెండ్స్ అండ్ we can work together to find the solutions. But when we sit in a single person, then we can think more and we will get more approaches. Okay, సో అదైతే నీకు సజెస్ట్ చేస్తా. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ కావాలి అని అంటే, సిన్స్ యూ ఆల్రెడీ ఫర్ FE ఎగ్జామ్ అండ్ యూ ఆల్రెడీ స్కెడ్యూల్డ్ మై మీటింగ్, సో ఇఫ్ యూ ఆస్క్ అవర్ టీమ్, ఓకే, సో భవనం C2C టీమ్ని అడిగితే, సో జస్ట్ లెట్ దెమ్ నో ఐ రెఫర్డ్ యూ అని చెప్పేసి, సో వాళ్ళు నీకు ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కోర్స్ ఒకటి ఫ్రీగా ఇప్పించేటట్టు ప్లాన్ చేస్తా ఒక 6 monthsకి. ఓకే, ఓకే, అక్కడ ఒక చికాగోలో ఒక ప్రాజెక్ట్ ని డీల్ చేశారు, ఒక పార్క్. ఓకే, ఆ పార్క్ ని తీసుకొని దాన్ని రీట్రేట్ చెయ్యి. ఓకే, దాన్ని కూడా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకో. ఓకే, ఓకే, క్లియర్ గా ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ టీచ్ చేశారు. సో దట్ గాయ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజర్ ఇన్ చికాగో. ఓకే, Yeah. సో ఆ కోర్స్ వాచ్ చెయ్యి, ఎక్కడ డౌట్స్ వస్తే రాసి పెట్టుకో అండ్ యూ కెన్ కనెక్ట్ విత్ దట్ గాయ్. Okay, Akhil also here in WeConnect Globe also he had his profile. Okay, you can go ahead and schedule a meeting and ask him, is there any job opportunities? ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అడుగు, దెన్ యూ కెన్ సీ హౌ గుడ్ యు ఆర్ అండ్ హౌ ఎక్సైటెడ్ యు ఆర్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ ద థింగ్స్ అని చెప్పేసి, దెన్ ఆస్క్ ఫర్ ఎనీ జాబ్ రెఫరెన్సెస్. ఓకే, అండ్ దెన్ షో యువర్ సెల్ఫ్. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ ద థింగ్స్. ఓకే, సో అది నేను నీకు ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ నుంచి సజెస్ట్ చేసేది. అండ్ నీ దగ్గర ఎప్పటికీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసావా నువ్వు? లేదు, చేయలేదు. ఓకే, పీపీటీ, జస్ట్ పీపీటీ తీసుకొని నీ పేరు పెట్టు, నీకు వచ్చిన డిగ్రీస్ పెట్టు, ఈవెన్ ఇండియాలో ఏ క్వాలిఫై అయినా అని చెప్పేసి దాని సర్టిఫికెట్ ఉంటే అది కూడా పెట్టేసి, ఏది చేసినా నువ్వు ఒక సైట్ లో ఎక్కడన్నా నించున్నా దాని గురించి జస్ట్ ఒక డిస్క్రిప్షన్ పెట్టేసి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ రెజ్యూమేస్ వోంట్ వర్క్ ఇన్ దిస్ ఎరా. ఓకే, రెజ్యూమే ఒక్కటే చూపించి మనల్ని ఎవడో ఏదో చేస్తారంటే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రెజ్యూమేస్ ఉన్నాయి మన దగ్గర. హౌ కెన్ opposite person validate your profile? Okay, you are a right person among the 100 people. That's what we need exactly. Okay, so andukani cheppesi idigo see one of our structural engineering person. Okay, so he shared his portfolio. How he created his portfolio, let me show you. And he also qualified a fee and he is trying for another exam. Okay, see how he prepared his portfolio. Okay, see whatever the projects he worked on and he kept this. Even India projects. And so he kept a more text format. Don't use the more text. Why? Because the text you already keep it in the resume, right? Here we have to show all the projects mostly. Okay, see anni academic lo chesina anni bettindu. Okay, this is how I can see how capable he is and how good he is in terms of whatever the softwares we are using in office. Okay, this is how you have to prepare your portfolio. Got it, right? Thank you for and కొన్ని డౌట్స్ వచ్చేసి, సారీ ఫర్ ద ఇంటరప్షన్. పోర్ట్ఫోలియో ఒకటి లైక్ చాలా యూస్ఫుల్ నాకు ఇప్పుడు, లైక్ మీరు చెప్తే తెలుస్తుంది. మెయిన్ థింగ్ నాకు వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ నాకు Jan 26 నుంచి ఏడీ ఉంది. Jan 26 నుంచి. ఓకే, క్లాక్ స్టాప్ చేయాలంటే ఎనీ ఆప్షన్స్, లైక్ ఎనీ లీగల్ ఆప్షన్స్ ఏమైనా ఎప్పటిదాకా నీకు ఇప్పుడు ఇది ఎప్పటిదాకా ఉంటుంది చెప్పు? క్లాక్ స్టాప్ చేయడానికి నీకు ఎన్ని రోజులు ఉంది? అంటే లైక్ Jan 26 కి నాకు స్టార్ట్ అవుతుంది, మనకు ఇంకో 2 months ఉంటుంది, 2 to 3 months ఉంటుంది. యాక్చువల్లీ 3 months లోపు నేను జాబ్ తీసుకుంటాను. నేను ఒకటి చెప్తున్నా ప్రణీత్, నువ్వు ఎప్పుడైతే క్లాక్ స్టాప్ చేయడానికి ఆప్షన్స్ ఎత్తుక్కున్నావో నువ్వు వేరే డైరెక్షన్ లో వెళ్తున్నట్టు. ఓకే, నువ్వు ఇప్పుడు ఈ 3 months లో జాబ్ ఎలా రావాలి అనేది చూడాలి. ఓకే, సి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో దెర్ ఇస్ వన్ గాయ్ హూ జాయిన్డ్ టెక్సస్ A&M. ఓకే, తను 2023లో వచ్చిండు. ఓకే, 2024లో వచ్చిండు. యాక్చువల్లీ 2024లో వచ్చిండు. సో నాతో టచ్ లో ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. అండ్ సో హీ ఈస్ ఆల్సో ఎన్రోల్డ్ ఫర్ FE ఎగ్జామ్ అండ్ హీ స్టార్టెడ్ హిస్ ప్రిపరేషన్.
and he didn't get any internship. Okay. And recently he graduated 2 months back. Okay. Okay. Then same question. He asked me how to stop my clock. I told, Okay. don't think about stopping the clock. Okay. You have first concern is how to get the job. Yeah. ఓకే. ఈ రోజు ఆ పర్సన్ A&M, ఓకే, అది కింగ్స్ వెళ్ళే దగ్గర ఉంటది రైట్ నౌ. సో నిన్న మండే రోజున అతని ఫస్ట్ జాబ్, ఫస్ట్ డే Okay. ఆఫీస్ నా ఇక్కడే నా పైన అపార్ట్మెంట్ లో ఉంటాడు. Okay. He is a Bhavanam CTC student and he joined whatever the courses I told and he followed the Yeah. path. ఆ రోజు వచ్చినప్పటి నుండి నాతో టచ్ లో ఉన్నాడు. అండ్ ఐ టోల్డ్ హిమ్ క్లాక్ Yeah. స్టాప్ చేసి చూడద్దని. ఈ రోజు వచ్చి ఇదిగో నా పైన అపార్ట్మెంట్ లోనే రూమ్ తీసుకొని అక్కడే నిన్న మండే రోజున ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళిండు. ఓకే. సో Okay. హౌ థింగ్స్ విల్ వర్క్ అని. Okay. క్లాక్ స్టాప్ చేయడం అనేది అదొక పెద్ద వేరే ప్రాసెస్. ఓకేనా. నువ్వు గనక Okay. దాన్ని గనక స్టాప్ చేసినావు అని అంటే ఇట్ విల్ ఇంపాక్ట్ యూ సో మచ్. Okay. ఓకే. అది స్టెమోపిటీలో ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో Okay. కంపెనీ కూడా ఆఫర్ ఇచ్చేవాడు కూడా కొంచెం సస్పీషియస్ చూస్తుంది. సో ఏంటి Yeah. ఈ Yeah. ఆఫర్ నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే స్టెమోపిటీకి నువ్వు డైరెక్ట్ గా చెప్తున్నావు. సెవిసోడ్కి నేను ఇదిగో సో అండ్ సో దగ్గర Yeah. చేస్తున్నాను. ఎమ్మటే నువ్వు మానేసి వేరే దగ్గర జాయిన్ అయితే అసలు అక్కడ ఇప్పుడు ఈ స్టాప్ చేసేవాళ్ళు డోంట్ థింక్. సివిల్ ఇంజనీరింగ్ లో అట్లాంటి Yeah. థింక్ Yeah. చేయొద్దు. ఐ విల్ I డెఫినెట్లీ got టెల్ it. యూ. ఓకే. I సో got it. అది ఒకటి నేను చెప్పేది. అండ్ anyway, I will share some of the company list and go through those and start applying for that and కొన్ని Okay. ways, and I will share with you one YouTube video where I have Okay. created how we can approach towards a job in USA. Okay. Okay. Go ahead and watch. Okay. Definitely అక్కడ ఇంకా ఇన్సైట్స్ అయితే నీకు కనిపిస్తాయి. ఓకే. సో Okay. అదైతే నేను స్ట్రాంగ్ సజెస్ట్ చేస్తాను. నాకు లిస్ట్ అవుట్ చేసి పెట్టుకో ఏమేమి నీకు పంపించాలి అని. I would definitely Okay. try to share with you. యా అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇప్పుడు లైక్ నేను ఈ 1 month లో నాకు త్రీ లైక్ అసెస్మెంట్స్ వచ్చాయి అండ్ వన్ ఇంటర్వ్యూ అయింది. ఇప్పుడు మీకు చెప్పినట్టు మెయిన్ క్వశ్చన్ అందులో నేను చూసేది వాట్ సాలరీ యూ ఎక్స్పెక్ట్, లైక్ ఎంట్రీ లెవెల్ లో లైక్ వాట్ సాలరీ యూ ఎక్స్పెక్ట్ అని అడుగుతున్నారు. సో వాట్ వీ కెన్ లైక్ వాళ్ళ పర్స్పెక్టివ్ లో వాట్ వీ కెన్ సజెస్ట్ లైక్ అసెస్మెంట్స్ వచ్చాయి అండ్ వన్ ఇంటర్వ్యూ అయింది. ఇప్పుడు మీకు చెప్పినట్టు మెయిన్ క్వశ్చన్ అందులో నేను చూసేది వాట్ సాలరీ యూ ఎక్స్పెక్ట్, లైక్ ఎంట్రీ లెవెల్ లో లైక్ వాట్ సాలరీ యూ ఎక్స్పెక్ట్ అని అడుగుతున్నారు. సో వాట్ వీ కెన్ లైక్ వాళ్ళ పర్స్పెక్టివ్ లో వాట్ వీ కెన్ సజెస్ట్ లైక్ ఏం చేయొచ్చు. The basic average salary for a civil engineer you could expect mostly from, it depends on two things. If you had a Okay. FE, you can definitely, if you can write it, you can write it. If you had a FE, Yeah. so start keeping it like 75,000 to 90,000. 75,000 to 90,000. 90,000. So keep it. Okay. Why? Because if it is the deserve company and if they are looking for it, definitely they are. Yeah. So why? Because you had opportunity to get a PE in upcoming years. They definitely Yeah. they need that kind of thing. Okay. If you Yeah. don't have an FE, okay, it's just like showing ourselves. I am ready to prepare for FE, and in order to get this ante, so no పెట్టాల్సిన range ఏంటంటే minimum 70 to 85 అయిన బెట్. Okay. ఓకే. సో Yeah. ఐ మీన్ ఇన్ దట్ కేస్ నేను మళ్ళీ చెప్పాలంటే, సో ఒకటి ఇఫ్ ఇన్ కేస్ FE ఉంటే 85 to 95 బెట్, నో వరీ. ఓకే. ఎందుకంటే దెర్ ఇస్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ దట్ మచ్. యా నాకు తెలిసిన వాళ్ళు కూడా లైక్ నిన్నే వచ్చింది FA ఉంది. he got like 43 per hour, so it will be like 80 plus. 80 ప్లస్ డెఫినెట్లీ 80 ప్లస్ అయితే ఛాన్స్ ఉంటుంది. 80 to 90 పెట్టుకో. ఇదైతే 70 to 80 పెట్టుకో. ఓకేనా. ఎందుకంటే అంతకు మించి కిందకు పోయినావు అంటే ఆ కంపెనీ ఏదో నార్మల్ కంపెనీ అయి ఉంటది. సో డెఫినెట్లీ ఆ ఛాన్స్ ఉంటది. ఓకే. వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక్క రిక్రూటర్ కి లేకపోతే ఎవరైతే జాబ్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఒక రెజ్యూమే చూడడానికి చాలా వస్తాయి కాబట్టి మాక్సిమం 10 to 20 seconds స్పెండ్ చేస్తారు ఒక రెజ్యూమే చూడడానికి. సో వాళ్ళకు మెయిన్ గా లైక్ ఓకే నాది స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే లైక్ ఎలా ప్రిపేర్ ఒక రెజ్యూమే, లైక్ మా రెజ్యూమే పంపిస్తాను ఆఫ్టర్ దిస్.
ఒకసారి మీకు టైం ఉంటే టైం ఉంటే ఒక 5 minutes తీసుకొని నాకు ఇన్సైట్స్ ఇస్తే బాగుంటుంది. బట్ ఐఎమ్ ఆస్కింగ్ లైక్ వాళ్ళకి 10 seconds to 20 seconds ఉంటుంది. నా రెజ్యూమే ఓకే వాళ్ళకు అట్రాక్టివ్ గా అనిపించాలి అంటే వాట్ షుడ్ ఐ డూ లైక్? ఓకే, సో డెఫినెట్లీ ఆల్వేస్ రెజ్యూమే స్టాండ్ అవుట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్, యా ఇప్పుడు అందరు కామన్ గా పెడతారనమాట. ఓకేనా, కామన్ టెంప్లెట్స్ ఎవ్రీ వన్. ఇప్పుడు నువ్వు గనక కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అనుకో, ప్రతి ఒక్కడు ఓషా స్టాండర్డ్ పెడతాడు, అండ్ తర్వాత ఇంకా పిఎంపిఓ సంథింగ్ పెడతారు, అన్ని పెడతారు. Yeah. ఓకే, యా హౌ కెన్ యూ స్టాండ్ అవుట్ అనేది నువ్వు Yeah. ఒకసారి థింక్ చేయి. ఓకే, అంటే తర్వాత ఎక్స్పీరియన్సెస్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే, Yeah. ఇఫ్ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్సెస్ కూడా పెడతారు, ఇట్స్ ఓకే. బట్ కానీ నీకు గనక జెన్యున్ గా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, ఓకే మేక్ ష్యూర్ నువ్వు క్లియర్ గా దాన్ని పెట్టు, బట్ ఎక్కువ లైన్స్ అయితే రాయకు. ఓకే, నో వన్ కెన్ కేర్, దే ఆర్ నాట్ విల్లింగ్. ఇప్పుడు సపోజ్ నువ్వే ఉన్నావు, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకో. సో వెన్ ఐ గెట్ ఎనీ గుడ్ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ లింక్, ఏదన్నా యూట్యూబ్ కాన్సెప్ట్ వచ్చిందంటే వాట్ ఐ విల్ డూ అంటే జస్ట్ ఐ విల్ క్లిక్ ఆన్ జెమినై ది ఆస్క్ summarize this video అని ఉంటుందా, I will click on that. Yeah. Okay, that gives a quick summary. Okay, ఓకే if యా in నోట్బుక్ case summary గనక మంచిగా అనిపించింది అనుకో, I can go and watch completely. Okay, సో అందుకని నీ రెజ్యూమే అండ్ నీ ఎక్స్పీరియన్స్ అనేది క్విక్ సమరీ ఇయ్యు. అవతల పర్సన్ ఏం చూస్తాడు అదే నువ్వు అప్లై చేసావని బట్టి. ఇప్పుడు సపోజ్ ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అనుకో, సో వాట్ ఎవర్ కాలేజ్ ప్రాజెక్ట్ చేసినాయి ఒక 2 to 3 లైన్స్ రాయి, మరి ఎక్కువ రాస్తే నీకు అసలు స్పేస్ కూడా ఉండదు. సో అందుకని 2 to 3 లైన్స్ సమరైజ్ చెయ్యు. మేక్ ష్యూర్ ఇంపార్టెంట్ పాయింట్ నే సమరైజ్ చేసేటట్టు చూడు. ఓకే, ఇండస్ట్రీ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఏదైనా యూజ్ చేస్తాను అనుకో, దాన్ని సమరైజ్ చేయు. అంటే మనం వేరే ఏదో సమరైజ్ చేయకుండా మనం చేసిన గుడ్ థింగ్స్ కాదు ఇక్కడ మనం చూపించుకోవాల్సింది, కంపెనీకి అవతల పర్సన్ ఏదైతే చదవడానికి ఇంట్రెస్టింగ్ ఉంటాడు. ఓకేనా, సో అది మనకి ఇప్పుడు సపోజ్ జస్ట్ ఇమాజిన్ నేను ఒక మార్కెటింగ్ సేల్స్ పర్సన్ ని నేను చూస్తున్నా. ఓకే, ఐ ఆస్క్డ్ పీపుల్ టు సెండ్ దేర్ రెజ్యూమెస్. ఓకే, నేను చూసాను అది. సో ఇప్పుడు ఆ కేసులో నేనేం చూస్తా చెప్పు. సో ఫస్ట్ ఎంతో మంది రెజ్యూమెస్ పంపిస్తారు. ఓకేనా, నేను ఫస్ట్ ఏం చూస్తా అంటే ఎయిదర్ దిస్ పర్సన్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ దే హ్యావ్ యూజ్డ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక ప్రీవియస్ సిఆర్ఎం అనే వర్డ్ యూజ్ చేశారు అనుకో, సిన్స్ ఐ హ్యాడ్ ఎ సిఆర్ఎం ఇన్ మై ఆఫీస్, దే నో హౌ టు యూజ్ ద సిఆర్ఎం, సో ఐ కుడ్ డెఫినెట్లీ 10% దానికి అలొకేట్ చేస్తా. ఓకే, అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ అ పర్సన్ మేక్స్ లైక్ ఐ మేడ్ 100 కోల్డ్ కాల్స్ పర్ డే అని చెప్పి అన్నారు అనుకో. ఓకే, so since I already looking for the person in office, we are already making a cold calls per a day. If that person told that he mentioned so 100 calls చేస్తా అని చెప్పంటే నేను అప్పుడు ఏమని ఫీల్ అవుతా అంటే ఓకే, ఈ పర్సన్ కోల్డ్ కాల్ చేయడం అనేది ఒక ఆ ప్రాసెస్ తెలుసు, లేకపోతే ఈ పర్సన్ దానికి ఫెమిలియర్ ఉన్నాడు. నేను ఇప్పుడు మన దగ్గర 50 చేస్తున్నాం కదా. ఓకే, నేను ఇప్పుడు 50 కోల్డ్ కాల్స్ కనిపిస్తే ఈ పర్సన్ ఈజీగా చేయగలడు. You don't come back and say, సార్ నేను ఫోన్ చేస్తున్నాను, వాళ్ళు అసలు లిఫ్ట్ చేయట్లేదు, నాకు అసలు చేయబుద్ధి కావట్లేదు అని చెప్పడు. దట్స్ వాట్ ఐ నీడ్. అలాంటి ఇప్పుడు ఆ పాయింట్స్ అంటే నా పర్స్పెక్టివ్ లో ఆలోచించు. ఓకే, అండ్ ద గాయ్ హూ నోస్ ద వర్క్. ఇప్పుడు నా ఆఫీస్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను హైర్ చేసుకునే వాడి ప్రొఫైల్లో నా ఆఫీస్ రిలేటెడ్ థింగ్స్ ఉంటే ఎమ్మట క్యాచ్ చేసుకుంటా అవన్నీ. ఓకే, సో దాట్ ఈస్ హౌ అవర్ రెజ్యూమే నీడ్స్ టు బి. ఓకే, అందుకని ఎవరికి పంపిస్తున్నామో వాళ్ళు కరెక్ట్గా మనల్ని క్యాచ్ చేయడానికి ఏమేం వర్డ్స్ ఉండాలి, ఏమేం పాయింట్స్ ఉండాలి, ఏమేం స్కిల్స్ ఉండాలి అండ్ అనేది మనం క్లియర్గా చూపించుకునేటట్టు ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ డౌట్ వచ్చేసి జనరలైజ్ లైక్ ఇప్పుడు నేను ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకుంటాను ఎఫ్ఏకి. బట్ ఇక్కడ ఒకటి వచ్చేసి మనం ఇప్పుడు గ్రాడ్ అవుతున్నామంటే ఓపెన్ టు హైర్ అని ఇన్స్టా లైక్ లింక్డ్ఇన్ లో పెట్టుంటే విల్ గెట్ లైక్ సో మెనీ స్టాఫింగ్ మెసేజెస్. స్టాఫింగ్ ఇప్పుడు లైక్ ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు చాలా మంది ఉన్నారు. సో
వాళ్ళకు ఇస్తే లైక్ ఇంత పర్ కౌంట్ ఇస్తాము, లైక్ ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కదా, ఇంత పర్ కౌంట్ మేము డైలీ అప్లై చేస్తాము. బట్ దే విల్ యూస్ సేమ్ రెజ్యూమ్. ఇక్కడ 2 డౌట్స్ వచ్చేసి, వాళ్ళకి ఇవ్వడం బెటరా, లేకపోతే ప్రతి జాబ్ కి డిఫరెంట్ రెజ్యూమేస్ అండ్ కవర్ లెటర్స్ మన ఎఫర్ట్ తో పెట్టి, లైక్ వాట్స్ యువర్ థాట్? లైక్ ఓకే ఎందుకంటే సో లైక్ ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ అన్నట్టు ఉంటుంది. బట్ వి డోంట్ నో, లైక్ ఐ డోంట్, నేను మార్కెట్ లో లేను నేను కాబట్టి. ఓకే సో నేను ఒకటి చెప్తా, ఐ అండర్స్టూడ్. Yeah. ఓకే Yeah. ఎలా చెప్పాలి అంటే నీకు ఓకే సరే నువ్వు ఒక పని చేయి. ఆ, మీ ఇంట్లో ఓకే Yeah. సపోజ్ మీ రిలేటివ్స్ ఇంట్లో, అలాగే మన ఇంట్లోనే అనుకో. ఓకే ఇప్పుడు Yeah. మా ఇంట్లో మా అమ్మకి 2 కొడుకులు. ఓకే Okay. సో మేమిద్దరం గనక ఇంటికి వస్తున్నాము అని అంటే షీ కెన్ ఫీల్ హ్యాపీ. Yeah. ఓకే అదే అమ్మ మేము ఒక ఐదుగురు ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నామంటే హౌ కెన్ షీ ఫీల్? ఓ Yeah. వీళ్ళందరికీ మనం వండాలా, లేకపోతే ఓ ఇంతమంది ఎక్కడ మనం పెట్టాలి? ఓకేనా? సో ఇలా ఫీల్ అయింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, మనల్ని కేర్ తీసుకున్నట్టు వాళ్ళని కేర్ చేస్తారా? Okay. చేయరు. చెయ్యరు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి 100 మంది నీలాంటి వాళ్ళు 100-200 మంది. ఓకే Okay. వాళ్ళు ఎవరిని కేర్ తీసుకుంటారు చెప్పు? నువ్వు చెప్పు. వాళ్ళ దగ్గర ఒకడు Hmm. ఆల్రెడీ ఒక 2 నెలలు 3 నెలల నుండి కూడా ముందు నుండి కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర. ఓకే Yeah. వాడిని కేర్ తీసుకోవాలి. వాడికి ఇంకా జాబ్ రాలేదు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎ గుడ్ ప్రొఫైల్. ఓకేనా? Okay. అండ్ నువ్వు ఒక నిన్ను మధ్యలో జాయిన్ చేశారు. ఓకే Hmm. నీకు కూడా Yeah. ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే Hmm. సో ఆ కేసులో ఎవడు నిన్ను మంచి కేర్ తీసుకుంటాడు? నీకు నువ్వు తప్పితే ఎవ్వడు కేర్ తీసుకోడు. Yeah. Yeah. వాట్ ఎవర్ ద మనీ యు ఆర్ పేయింగ్, దట్ ఈస్ ఓన్లీ నీడ్ ఫర్ దెమ్. ఓకే దానికోసం మేము ఏదో చెయ్యాలి అని చెప్పి చేస్తారు. Okay. సో ఈ ప్రాసెస్ నేను ఫస్ట్ థింగ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు ఫస్ట్ నేను చెప్పేదంటే, ఎవ్వడి చేత జాబ్లు అప్లై చేయించకు. నీకు Okay. దమ్ముంటే, లేకపోతే నీకు టైం ఉంటే, లేకపోతే ఈ జాబ్ నాకురా వాళ్ళకి కాదు అని అనుకుంటే నువ్వే అప్లై చేయి. Okay. ఎప్పుడో ఎందుకు మనకు జాబ్లు అప్లై చేయాలి? మనకు చేత కదా, మనం చేసుకొని Yeah. చేత కాక వేరే వాడి చేత అప్లై చేయించాలా? వాడేమన్నా మనల్ని మించిన తోపా? అంతే, జస్ట్ వాళ్ళు మన లింక్డ్ఇన్ ఐడీస్ తీసుకొని అవి తీసుకొని So, అప్లై చేయడం తప్ప, లైక్ దే ఆ, డోంట్ పుట్ వాళ్ళ- లైక్ ఏం ఎక్స్ట్రా ఇప్పుడు ఉండదు. వాడికి ఏ కంపెనీకి అప్లై చేయాలో వాడికి ఏం తెలుసు? లేకపోతే వాడు Hmm. ఎవరినో స్టాఫింగ్ అని పెట్టుకుంటుంది. వీడు అందరి దగ్గర కూర్చొని, అరే నువ్వు ఇదిగో ఈ పర్టికులర్ పర్సన్కి ఈ ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ హెల్త్ బాగాలేదు అన్నాడు కాబట్టి ఈ పర్టికులర్ పర్సన్ ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంటే అప్లై చేయని చెప్పి అంటాడు ఎవరన్నా? లేదు, ఎవరు ఉండరు. జనరలైజ్ సో లైక్ వాళ్ళ వాడు దగ్గర కొన్ని ఎవడో ఉంటాయి, అవి అందరికీ ఒకటి అప్లై చెప్తా, చేస్తారు. ఒకడు ఎవడో డిగ్రీ వాళ్ళనో ఎవరినో హైర్ చేసుకొని ఉంటారు. ఓకే యా. దే స్టార్ట్ అంతే. అప్లయింగ్ ఫర్ ఇట్. Yeah. డోంట్ గివ్ దిస్ షిట్. ఓకే ఫస్ట్ థింగ్ నేను చెప్పేది. Yeah. సో ఇది అయితే ఇట్లాంటి అయితే పొర్రపాటును కూడా పెట్టకు. ఓకే Okay. మనది మనం Ah. అప్లై చేసుకో. నీది నువ్వు అప్లై చేసుకుంటే నీకు కావాల్సిన దానికి నువ్వు అప్లై చేసుకుంటావు. అండ్ ఇదిగో నేను ఒకటి చెప్తున్నా, ఇంకొకటి, నువ్వు ఇప్పుడు ఎవరైతే పీపుల్ ఇలా ఉన్నారో, నేను సిన్స్ ఐఎమ్ ఇన్ టు ద సివిల్ ఇంజనీర్ అని చెప్పేసి నేను ఉన్నా కాబట్టి పీపుల్ ఆర్ కమింగ్. ఓకే నా దగ్గరకు వచ్చి ఇలాగనే నీలాగనే మీటింగ్ షెడ్యూల్ చేసుకొని, అన్న ఇదిగో వీళ్ళతో ఇలా అప్లై చేయించిన, ఇలా జరిగింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నా అని చెప్పేసి అడిగిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు Okay. లాస్ట్ మీటింగ్స్ లో. ఓకే Okay. సో నేను ఆ రోజు చెప్పిన, ఎందుకురా వాళ్ళతో చేపించినావు, మరి ఇప్పుడు చూడు ఏమైందో అని చెప్పేసి అంటే, అన్న తప్పు అయిపోయింది అన్నగా నాకు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నారు. ఓకేనా? అది పెద్ద ఇష్యూ యాక్చువల్లీ. సో దే డైరెక్ట్లీ చేంజ్డ్ దట్ డిగ్రీనే మార్చేసారు. మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ లో చేస్తే సో సివిల్ ఇంజనీరింగ్ పెట్టి అప్లై చేసేసారు. ఇప్పుడు కంపెనీ ఆఫర్ ఇచ్చేసింది. ఓకే Okay. కంపెనీ సర్టిఫికేట్స్ తీసుకురమ్మంటుంది. Yeah. ఇప్పుడు ఇది ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి? మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ లేదు, కంప్యూటర్ సైన్స్ లో లేదు. ఉంది, సివిల్ ఇంజనీరింగ్ లేదు, కానీ రెజ్యూమేలో సివిల్ ఇంజనీర్ అని ఉంది. ఈడేం చేయాలి? Yeah. వాడు వచ్చి నా దగ్గర కూర్చున్నాడు, అన్న ఇది అన్న సిచ్యువేషన్ ఏం చేయమంటావు అని చెప్పేసి. సో Yeah. అది అందుకని Yeah. డోంట్ గో విత్ దట్. ఓకే ఐ డెఫినెట్లీ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ. And moreover, అండ్ like దేర్ ఇస్ అనదర్ వన్ థింగ్ స్టాఫింగ్ కంపెనీస్ అన్నాం. వీళ్ళు స్టాఫింగ్ కాదు, మన ఇండియన్స్ చేసే స్టాఫింగ్ అని పట్టుకోమా, అది అసలు వదిలేయి. ఓకే
కానీ ఓకే దెర్ ఇస్ ఓకే అనదర్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ రిక్రూటింగ్ ఏజెన్సీ. ఓకే, ఓకే దోస్ ఓకే పీపుల్ మైట్ హెల్ప్ అస్, బట్ ఓకే ఆల్ దే నీడ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏదైతే పొజిషన్కి రిక్రూటింగ్ చేసుకుంటున్నారో, సో వాళ్ళు నీకు H1B స్పాన్సర్ చేస్తారా లేదా అనేది అడగాలి నువ్వు వాళ్ళని. యా ఓకేనా? సో దెర్ ఇస్ అంటే మెనీ లైక్ టు బి ఆపర్చునిటీస్ ఫ్రాంక్ వస్తుంటాయి. విత్ యూ, ఇంకా ఒక్క నిమిషం, లెట్ మీ షో యూ వన్ ఆపర్చునిటీ విచ్ ఐ గాట్. Okay, so there is a guy. Okay, so he is also from senior consultant యా Oxo Talent కనిపించట్లేదు. అని. Yeah, it's okay. ఓకే బట్ ఇప్పుడు నీకు ఇక్కడ సీనియర్ యా గై ఫ్రమ్ ఆక్సో కన్సల్టెన్సీ అని ఉంది. ఏమంటుండంటే ఐ ఓకే ప్రాబబ్లీ ఆల్రెడీ ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటుండంటే సో ఈ పర్సన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ జాబ్ ఆపర్చునిటీ ఉంది, ఆర్ యూ ఓపెన్ ఫర్ ఇట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ పర్సన్ కంపెనీ కాదు, డెఫినెట్లీ ఈ పర్సన్ ఫ్రమ్ రిక్రూటింగ్ ఏజెన్సీ. సో ఈ పర్సన్ ఓకే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ జాబ్ ఆపర్చునిటీ ఉంది అంటారు. ఇప్పుడు నేను అడగాల్సింది నాకు 2 థింగ్స్. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నాకు H1B ఉంది అని అంటే నేను ఐ కెన్ సింప్లీ సే దట్ నాకు H1B ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో నేను మూవ్ అవ్వచ్చు. ఓకే, యా ఎందుకంటే వాళ్ళు ఆ యా H1Bని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఫైన్. ట్రాన్స్ఫర్ యా అదే H1B లేదు అని అంటే వీళ్ళేం చేస్తారు, వీళ్ళని మనం క్లియర్గా అడగాలి. నువ్వు ఏదైతే యా జాబ్కి నన్ను హైర్ చేయాలనుకుంటో వాళ్ళకి H1B స్పాన్సర్ చేస్తారా? సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మై ఫ్రెండ్ ఆల్సో. ఓకే, నా ఫ్రెండ్ని హైర్ చేసుకుంది స్టాఫింగ్ ఏజెన్సీ, ఓకే రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటాం, స్టాఫింగ్ కాదు. సో వాళ్ళు ఏం ఓకే చేశారంటే వాళ్ళు కాంట్రాక్ట్ కింద ఇచ్చారు, కంపెనీ త్రూనే వెళ్తుండు. ఓకే, ఇట్స్ ఓకే నాట్ లైక్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అట్లాంటిది ఏం కాదు. ఓకే, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, కానీ కంపెనీ ఈజ్ రెడీ టు స్పాన్సర్ అనేది ఇక్కడ మ్యాటర్స్. యా అండ్ మోర్ లైక్ మీతో ఫ్రాంక్ గా ఉండడానికి ఈ స్టాఫ్ ఈ రిక్రూటింగ్ కానీ అప్లై చేసే వాళ్ళకు బేసికలీ నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళు ఒక్కటే దానికి అప్లై చేస్తారు. అండ్ నేను 8 ఇయర్స్ నుంచి లైక్ 6 + 2 8 ఇయర్స్ నుంచి ఉండి ఇన్ని పెట్టుకొని ఒక్కడికి ఇచ్చేసి లైక్ లేకపోతే ఈ షేర్స్ లైక్ నాకు కరెక్ట్ గా అనిపించదు. లైక్ అందుకే లైక్ ఐఎమ్ థింకింగ్ ఆన్ దాట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ, ఈ ప్రతి రోల్ కి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ పెడతాం కదా మనము. ప్రతి దానికి జాబ్ డిఫరెంట్ రెజ్యూమ్స్. రెజ్యూమెస్ పెట్టాలా, నా ఒక్కటే రెజ్యూమే? ఓకే, సి ఫస్ట్ థింగ్ మనం అప్లై చేసేది సాఫ్ట్వేర్ కంపెనీ టైప్ కాదు. యా ఓకేనా? సో మన దాంట్లో యా ఏంటంటే ప్రతి రోల్కి డిఫరెంట్ టైప్ పెట్టుకోవడానికి మనకు అన్ని స్కిల్స్ లేవు. ఇప్పుడు ఈ ఐడియా ఎక్కడి నుండి వచ్చిందంటే, ఓకేనా, ఈ ప్రతి రోల్కి ఒక్కొక్క సపరేట్ రెజ్యూమేస్ ప్రిపేర్ చేసుకునేది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ సాఫ్ట్వేర్ వాళ్ళు, సో దే ఆర్ హైరింగ్, ఓకే, దే ఆర్ కన్సల్టెన్సీ పీపుల్. ఓకే, వాళ్ళ మెయిన్ మోటో ఏంది, వీళ్ళకి జాబ్ తెప్పించాలి. వీళ్ళకి జాబ్ తెప్పించాలంటే ఆ జాబ్కి తగ్గట్టు వీడికి రైట్ స్కిల్స్ ఉన్నాయని చూపించాలి. ఓకే, ఇవి చూపిస్తేనే వీడికి జాబ్ వస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ రెజ్యూమెస్ తయారు చేయాలి. సో మన దాంట్లో అలా ఏం అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఓకేనా, మన దాంట్లో నువ్వు యా గో హెడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కాల్, యు ఆర్ ఇన్ మ్యూట్. ఇట్స్ నాట్ సారీ ఓకే, ఇట్స్ సారీ సో సారీ యా యా నేను అనేది ఏంటంటే ప్రణీత్, సో ఇప్పుడు యా నువ్వేమి అంత ఇదిగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వేం ప్రతి రోల్కి రాసుకోవడానికి నీ దగ్గర అన్ని స్కిల్స్ లేవు, ఉన్న స్కిల్స్నే మనం అక్కడ పెట్టినాం. ఇంకా వేరే స్కిల్స్ యా కావాలంటే మనం ఏం మార్పింగ్ చేయలేం కదా. సో యా అందుకని డోంట్ గో విత్ దట్. ఓకే, సో 1 or ఓకే 2, ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు గనక ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మెనీ ప్రాజెక్ట్స్ యూ డిడ్ ఈస్ అ మ్యాటర్స్. ఇఫ్ ఇన్ కేస్ నీకు స్ట్రక్చరల్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసినావు అనుకో, keep it as a ఓకే one resume for structural engineering companies. Okay, యా water resources మీద ఏమైనా చేసినట్టు వాటర్ రిసోర్సెస్ మీద చెయ్యు. ఓకే, యా చేశాను. అండ్ సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ. సో దేర్ ఈస్ ఓకే, లెట్ మీ షో యూ మై స్క్రీన్ అండ్ వాటర్ రిసోర్సెస్ మీద అంటే లైక్ ఒక ప్రాజెక్ట్ చేశాను అండర్ గ్రాడ్ లో ఉన్నప్పుడు బీటెక్ లో. అండ్ మా కాలేజ్ తో వెళ్ళి ఈ మూసీ రివర్ అప్పుడు మా హెచ్ఓడి వాళ్ళతో వీళ్ళతో వెళ్ళి హలో యా చెప్పు. యా వాళ్ళతో వెళ్ళి టెస్టింగ్ అప్పుడు దాంట్లో కూడా లైక్ అది ఇంటర్న్షిప్ లాగా లైక్ 1 month అంతే. వాళ్ళతో వెళ్ళి అది ఓకే, చేశాను, అవి కూడా రెజ్యూమ్ లో పెట్టాను. ఓకే, యూ కెన్ సీ మై స్క్రీన్ రైట్? యా ఓకే, సీ దేర్ ఈస్ ఇఫ్ యూ గో టు మై స్టోర్, ఓకే, స్టోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వర్క్ షాప్స్ అని ఉన్నాయి. ఓకేనా? యా
ఈ వర్క్ షాప్స్ అన్ని ఎంత వాల్యూడ్ అంటే నీకు ఈ వర్క్ షాప్స్ కావాలి, ఓకేనా? నేనేం సజెస్ట్ చేస్తానంటే నీకు ఈ వర్క్ షాప్ జస్ట్ $2 ఆర్ $3, ఓకే? దట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్ ఫర్ అస్. సో కానీ ఇందులో ఒక్కొక్క వర్క్ షాప్ లో ఒక్కొక్క ప్రాజెక్ట్ కవర్ చేశారు, ఓకే? సో నువ్వు ఇట్లాంటి వర్క్ షాప్స్ ఫాలో. ఇప్పుడు ఇది ఉంది, ఇది లైవ్ జరుగుతుంది. సో ఓకే, రేపు 20th 21st కో 17th 18th కో లైవ్ జరుగుతుంది, ఓకేనా? సో ఈ ట్యాబ్స్ ఎలా యూజ్, నువ్వు స్ట్రక్చరల్ జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు ఈ ట్యాబ్స్ ఎలా యూజ్ చేయాలనేది హెల్ప్ అవుతుంది నీకు, ఓకే? అండ్ దెర్ ఇస్ వన్ స్టాట్ ప్రో. నువ్వు రెజ్యూమేలో ఈ యాడ్ చేసుకో, స్ట్రక్చరల్ రిలేటెడ్ జాబ్ అప్లై చేస్తే, ఓకేనా? ఓకే, ఐ డిడ్ సో 5 days వర్క్, ఐ అటెండెడ్ 5 days వర్క్ షాప్స్ ఆన్ ఈ ట్యాబ్స్, వాట్ ఐ లెర్న్ అని చెప్పేసి పెట్టుకో, ఓకే? అండ్ 5 days పిఈబి అనేది చాలా ఇంపార్టెంట్ యుఎస్ఏలో, ఓకే? దీంట్లో కూడా ఒక ప్రాజెక్ట్ కవర్ చేశాను. గో హెడ్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ దిస్, ఓకే? అండ్ తర్వాత ఈ 3 days మ్యాక్స్ అనేది ఇట్స్ ప్రైమవెరా. సి 5 days వర్క్ షాప్, జస్ట్ ఇందులో ఏదో ఒక ప్రాజెక్ట్ చేసి ఉంటారు కదా, ఆ ప్రాజెక్ట్ ని కాపీ చేసి నువ్వు ప్రొఫైల్లో పెట్టుకున్నా దట్స్ ఫైన్, పోర్ట్ఫోలియోలో, ఓకే? అండ్ లేదు SketchUp ఇది 3Dది, ఓకే? ఇదిగో దెర్ ఇస్ అ ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, క్వాంటిటీ ఎస్టిమేషన్, కెన్ సీ మెనీ ఆపర్చునిటీస్ హియర్, ఓకే? నువ్వు నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంది, నువ్వు నీ రెజ్యూమేలో పెట్టుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఓకే? This is what you have to see. Go ahead and start learning one by one, okay? సో అది నేను నీకు ఇక్కడ సజెస్ట్ చేస్తాను. అండ్ లైక్ ఈ ఇంకోటి ఏంటంటే ఈ లింక్డ్ఇన్ లో రిఫరల్స్ కోసం కానీ, ఇప్పుడు నాకు ఇక్కడ ఎవరు లేరు, ఫస్ట్ వన్ టు కమ్ టు యుఎస్, రిఫరల్స్ కానీ లేకపోతే అప్రోచ్ అవ్వడం, లైక్ డెస్పరేట్ గా కనిపించకుండా, లైక్ ఇప్పుడు చాలా మంది వాళ్ళకి అవుతూ ఉంటారు, ఇప్పుడు మీరున్నారు, మీకు కూడా చాలా మంది అవుతూ ఉంటారు, లేకపోతే అలా అవుతుంటారు, డెస్పరేట్ గా కనిపించకుండా ఓకే వాళ్ళకు కోల్డ్ ఈమెయిల్స్ పెట్టాలి అన్నా, లేకపోతే లైక్ అప్రోచ్ అవ్వాలి అన్నా, లైక్ వాట్ డూ యూ సజెస్ట్? ఓకే, సో ద వన్ థింగ్, ఇప్పుడు నాకు నిన్న ఒక అమ్మాయి నాకు లింక్డ్ఇన్ లో మెసేజ్ చేసింది, ఓకే? సో సేమ్ థింగ్, రెఫరల్ లాగానే, ఓకే? Hey, hi Srinivas Reddy. I hope this message finds you well. And I am currently a design engineer and project coordinator at so and so company. And where I manage RFIs and submittals, change order of various engineering projects. I am reaching out to inquiry about a potential job opportunity at so and so company. Adima company. And I admire your work as a structural analysis and design. I believe my skills in the project scheduling and client కొలాబరేషన్ కుడ్ బి గ్రేట్ ఫిట్ ఫర్ యువర్ టీమ్. ఇక్కడ ఏం మాట్లాడుతుందో చూడు, ఈ అమ్మాయి చేసే వర్క్స్ అన్ని RFI డీల్ చేయడము, సబ్మిటల్ని, చేంజ్ ఆర్డర్ని వర్కౌట్ చేయడము, హౌ దట్ రియల్లీ రిలేట్స్ టు మై స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వర్క్? నాట్ రిలేటెడ్. దెర్ ఇస్ నో కనెక్షన్. ఈ అమ్మాయికి నేను హెల్ప్ చేయడానికి కూడా నాకు ఛాన్స్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ షీ మే హ్యావ్ దట్ స్మాల్ కైండ్ ఆఫ్, మేబీ ఇప్పుడు తను ఎలా మెసేజ్ చేయాలి చెప్పు? తను ఎలా మెసేజ్ చేయాలంటే, తన పొజిషన్ లో ఉంటే నేనేమని మెసేజ్ చేస్తానంటే, సో ఇప్పుడు సపోజ్ నేను FEకి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి తనకు చెప్తా, ఓకే? హే ఐ సో అండ్ సో పర్సన్ అండ్ ఐఎమ్ గ్లాడ్ టు సీ యువర్ ప్రొఫైల్ అండ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీర్. So I work and I do have a passion to be a structural engineer. So previously I worked on, in my bachelor's I did so and so project related to structural engineer, but when I comes to the master's I did a construction management. Still I had a in deep expertise in this structural analysis or a design. So I wanted to convert this into here, and I am already preparing for a FE, fundamentals of engineering. If she got FE, I already got my FE in civil engineering. So అని చెప్పేసి చెప్తే, సో అట్లీస్ట్ నేను తనకి ఏదైనా రెస్పాండ్ అవ్వడానికన్నా ఉంటుంది, ఓకే? సి ఎంత నైస్ గా కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అంటుంది, తను చేసే వర్క్ నా స్ట్రక్చరల్ ఫిట్ అవుతుంది అంటుంది. ఎలాగ నేనేం మాట్లాడాలి చెప్పు? దట్ ఈస్ హౌ పీపుల్ విల్ లుక్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ రెఫరల్, ఓకే? రైట్ పర్సన్ అప్రోచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకో, ఓకే? ఇప్పుడు తన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఎక్కడా మెన్షన్ చేయట్లేదు, బట్ తన పాస్ట్ రిలేటెడ్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి లేవు. సో ఇప్పుడు తన కనుక అట్లాంటి ఏమైనా మెన్షన్ చేసిన ఐ కెన్ డైరెక్ట్లీ ఫార్వర్డ్ దట్ టు మై PM అండ్ హీ మైట్ సీ ఓకే హౌ ప్రొఫైల్ వుడ్ బి అని చెప్పేసి, ఓకేనా? సో అండ్ ఇలాంటి దగ్గర మన పోర్ట్ఫోలియో అనేది మ్యాటర్స్ అలాట్.
ఇప్పుడు ఈ మ్యాటర్స్ అమ్మాయి అవుతుంది. జస్ట్ ఇలా మెసేజ్ పెట్టింది. ఓకే. ఇఫ్ షీ యాహ్! రియల్లీ హ్యాడ్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎనీ ప్రాజెక్ట్స్, ఓకే. సో యాహ్! అక్కడే షేర్ చేసుంటే నేను మెసేజ్ ఓకే. చదివా. ఆ అమ్మాయి ఏమనుకుంటది, ఈ పర్సన్ మెసేజ్ చదవలేదు అని నేను అనుకుంటది. కానీ ఐ యాహ్! రెడ్ దట్ మెసేజ్. ఓకే. బట్ యూ ఇప్పుడు డోంట్ వాంట్ టు ఆలోచించు. ప్రొలాంగ్ ఇట్. నో, నో, నో. ద థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంకా తన గురించి అర్థం చేసుకోవడానికి ఇంకా ఏం ఎవిడెన్సెస్ లేవు నా దగ్గర. ఇఫ్ ఇన్ యాహ్! కేస్ ఆ ఎవిడెన్సెస్ కూడా పెట్టిందనుకో, సో ఐ మే గో త్రూ దోస్ ఎవిడెన్సెస్ ఆల్సో. ట్రై టు ఓకే. అండర్‌స్టాండ్ ఈస్ దేర్ ఎనీ వే ఐ కెన్ హెల్ప్ హర్ అని చెప్పేసి. ఓకే. ఓకే. బట్ ఎవిడెన్స్ యాహ్! పెట్టలేదు కాబట్టి నేను ఇంకా ఆ మెసేజ్‌తోనే ఆగిపోయా. నీకు నేనేం యాహ్! సజెస్ట్ యాహ్! చేస్తున్నా అంటే ఇక ఈ కాన్సెప్ట్‌లో నువ్వు ఫస్ట్ సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఐ మీన్ సివిల్ ఇంజినీర్ ఎవరన్నా మెయిల్ చేసినా, ఎవరికి చేసినా నీ రెజ్యూమే హ్మ్. పెట్టు, కవర్ లెటర్ పెడతానంటే కవర్ లెటర్ పెట్టు, పోర్ట్‌ఫోలియో కూడా పెట్టు. నువ్వు ఓకే. అనుకుంటావు వాళ్ళు చదవట్లేదు అని. బట్ వాళ్ళు ఓకే. చదువుతారు. ఓకే. యాహ్! కానీ నువ్వెప్పుడైతే ఒక మెసేజు, జస్ట్ ఒక టెక్స్ట్ మెసేజ్ అండ్ రెజ్యూమే పెడతావో అక్కడితో ఆగిపోతారు. హ్మ్. దాంట్లో వాళ్ళకేం ఓకే. కనిపించలేదు. బట్ మేబీ నీ యాహ్! పోర్ట్‌ఫోలియో పెడితే అది కనిపిస్తది. సో, జస్ట్ యాహ్! ఇమాజిన్. సో 6 years back, I mean, 3 years back, okay, there is హ్మ్. one person who హ్మ్. attended career fairs. కాలేజ్ కెరియర్ ఫెయిర్‌లు అటెండ్ అయ్యిండు. ఒక పర్సన్ అక్కడ ఒక కంపెనీకెళ్ళిండు. ఆ కంపెనీతో మాట్లాడిండు. ఓకే. సో, మళ్ళీ సెకండ్ ఓకే. సెమిస్టర్‌కి కూడా సేమ్ కంపెనీ దగ్గరికెళ్ళిండు. సేమ్ పర్సనే ఉన్నాడు. ఆ పర్సన్‌తో మాట్లాడిండు. అప్పుడు హి ఈస్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ ఇంటర్న్‌షిప్. ఓకే. ఓకే. He ఓకే. sent a mail, so and so I met you in a career fair and I'm thankful for that, and I am looking for a internship అని చెప్పేసి రెజ్యూమే పంపించిండు. పట్టించుకోలేదు ఆ పర్సన్. హీ మైట్ హ్యావ్ ఎ ప్రొఫెషనల్ ఇంజనీర్ అతను. సో, పట్టించుకోలేదు. యాహ్! సో, ఆ తర్వాత దెన్ ఆఫ్టర్ థర్డ్ సెమిస్టర్, ఓకే. ఐ మీన్ ఆఫ్టర్ 2 months తర్వాత దెన్ దట్ పర్సన్ రియలైజ్ దట్ పోర్ట్‌ఫోలియో ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. యాహ్! దెన్ వాట్ హీ డిడ్ అంటే రెజ్యూమేతో పాటు పోర్ట్‌ఫోలియో కూడా తయారు చేసుకున్నాడు. ఓకే. ఓకే. ఆ కంపెనీలో వర్క్ చేసే థింగ్స్ అన్నీ ఈ పోర్ట్‌ఫోలియోకి సింక్ అవుతున్నాయి. దెన్ ఓకే. అగైన్ హి సెంట్ రెజ్యూమే అండ్ పోర్ట్‌ఫోలియో. ఓకే. యాహ్! దెన్ దట్ PM actually watched his portfolio and replied him and hired him, and now he is యాహ్! working in that same firm last 2 years. That is me. ఓకే. యూ. So అది నేను. ఓకే. ఓకే. Just try to understand how things is యాహ్! working యాహ్! in. Okay. ఓకే. అంటే So లైక్ పోర్ట్‌ఫోలియో నేను ఇప్పటి వరకి లైక్ నా రూమ్‌మేట్స్ అంతా ఐటీ. వాళ్ళ పోర్ట్‌ఫోలియో గాని, గిట్‌హబ్ అంటే ఓకే. వాళ్ళు చేసుకొని ప్రాజెక్ట్స్ పెట్టుకుంటారు. మనకేముంటది అనే థాట్‌లో ఉండే నేను యాక్చువల్లీ. లైక్ రైట్ నౌ ఇప్పుడు మీ మీటింగ్ అయ్యే వరకు కూడా అదే ఉండే. బికాజ్ వాళ్ళు గిట్‌హబ్‌లో చేసుకుంటారు. సీఎస్ వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కడే ఈ రూమ్‌లో కన్‌స్ట్రక్షన్ అని. సో, ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుస్తుంది యాక్చువల్లీ. yeah, so the thing is యాహ్! that's what it is. So I am the real example person. నా స్ట్రగుల్ యాహ్! రెజ్యూమే పంపించిన హీ డోంట్ కేర్. అండ్ తర్వాత యాహ్! ఏంట్రా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ డిడ్ మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ఐ హ్యాడ్ క్యాపబిలిటీ అని చెప్పేసి దెన్ ఐ ప్రిపేర్డ్ మై పోర్ట్ఫోలియో. ఓకే. దెన్ ఐ ఓకే. సెంట్ హిమ్. సో దట్స్ ఇట్. నాకు వేరే PM కాల్ చేపిచ్చి, ఇదిగో ఈ పర్సన్ చూసి ఈ పర్సన్‌కి ఇంటర్వ్యూ సెట్ చేయన్నారు. మరుసటి రోజు కాల్ చేశారు. సో, రేపు నా ఆఫీస్‌కి వస్తావా ఇంటర్వ్యూకి అన్నారు. ఆ ఆఫీస్‌కెళ్ళిన వైస్ ప్రెసిడెంట్ అండ్ PM ఇద్దరు కూర్చున్నారు. సో, అర్ధగంట ఓకే. ఇంటర్వ్యూ చేసిర్రు. నా దగ్గర రెజ్యూమే కూడా లేదు. ప్రింట్ ఔట్ తీసుకుందామని చెప్పి పొద్దున్నే లీజింగ్ ఆఫీస్‌లో ప్రింట్ ఔట్ తీసుకుందామని చెప్పి చూస్తే లీజింగ్ ఓపెన్ చేయలేదు. రెజ్యూమే లేదు. ఏం లేదు నా దగ్గర. ఐ వెంట్ యాహ్! అండ్ సిట్ అంతే. వాళ్ళ యాహ్! దగ్గర కూడా రెజ్యూమే కాపీ లేదు. నేనేమనుకున్నా అంటే వాళ్ళు తీసుకొత్తారనుకున్నాను ఆ రెజ్యూమే. యాహ్! యాహ్! నేను ఎంత సిల్లీగా ఆలోచించానంటే వాళ్ళు తీసుకొత్తారులే నా రెజ్యూమే అనుకున్నా. వాళ్ళెందుకు తీసుకొత్తారు? నేనే తీసుకోపోలేదు నా రెజ్యూమే. హ్మ్. వాళ్ళు అదే. రెజ్యూమే కూడా లేదు. దే డిడ్ ఎ ఇంటర్వ్యూ. యాహ్! అండ్ సీ హౌ థింగ్స్ ఇది ఓకేనా? నీకు క్లియర్‌గా చెప్పేదేంటంటే, సో, అలాగే ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నౌ-ఏ-డేస్. సో, ఓకే. అండ్ ఇంకొకటి నీకు గనక క్యాపబిలిటీ ఉంటే, సో, అండ్ ఐ వుడ్ ఓకే. ఇంకొక ఎక్స్‌ట్రా థింగ్ ఏందంటే, జస్ట్ నైస్‌గా నీ కెమెరా పెట్టుకొని ఒక 2 ఓకే. మినిట్స్ వీడియో చెయ్యు. యాహ్! యాహ్! ఓకే. సో, నీట్‌గా స్క్రిప్ట్ రాసుకో. సో, ఒక వీడియో చెయ్యు. హే! దిస్ ఈస్ సాయి ప్రణీత్ అండ్ ఐ డిడ్ మై బ్యాచిలర్స్ డిప్లొమా ఇన్ ఇండియా
and and after that I joined as a BTech, and where I Okay. did I learned so and so subject, and I learned so and so subject, and after that I Yeah. started my internship in so and so. Okay, and then I moved to USA, and I did my construction management in ASU, and సో అని చెప్పేసి ఇలాగ అంటే ఐ డిడ్ సో మెనీ ప్రాజెక్ట్స్, అంటే ఇలాగ నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకొని దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి అన్లిస్ట్ పెట్టుకో, ఎవడికి కనిపించకుండా. ఓకే, దాన్ని కూడా నువ్వు మెయిల్లో పోస్ట్ చేసాయి, లింక్ పెట్టేసాయి. ఓకే, మంచి సూట్ వేసుకో, అన్ని వేసుకో, పెట్టేసాయి. దే కుడ్ సీ రియల్లీ ఓకే వీడు ఎంత, ఇప్పుడు ఎవడు చేస్తాడు అలా చెప్పు. అసలు ఐడియానే లేదు అసలు. ఆ ప్రాసెస్ లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, మన కాన్ఫిడెన్స్. ఓకే, హౌ కాన్ఫిడెంట్ దిస్ గాయ్ వైల్ టాకింగ్, అండ్ హౌ కాన్ఫిడెంట్ దిస్ గాయ్ అబౌట్. ఇప్పుడు నువ్వు వాడు చదువుకున్నాడు అనుకో, ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రాజెక్ట్ చేసిన, నేను చదువుకున్నాను అనుకో, నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకసారి ఆలోచించు, ఒక పర్సన్ స్టోరీ చెప్తుందంటే ఆ స్టోరీ నువ్వు చదివితే ఒకలాగా ఉంటుంది, చెప్పేవాడు ఇంకొంచెం మంచిగా చెప్తే ఒకలాగా ఉంటుంది. ఓకేనా, నీ రెజ్యూమేనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయు. Got it? So that is how you have to do. So this is like best approach. This is literally like classes ni మీరు లైక్ రియల్ లైఫ్ లో పెట్టినట్టు. మాకు ప్రాజెక్ట్ వర్క్స్ కి మాకు ఉంటుంది అనమాట, లాస్ట్ లో లైక్ వీడియో చేసి పెట్టు, 2 minutes వీడియో, ప్రతి ప్రాజెక్ట్ అంతే 5 minutes ఎక్స్ప్లెనేషన్ చేసి పెట్టు అంటే లైక్ విల్ డూ సంథింగ్, ఏ స్క్రిప్ట్ రాసుకొని లైక్ పెట్టుకొని పెట్టేవాళ్ళం. దిస్ ఇస్ లైక్ ఈ ఐడియా లైక్ మేము ప్రాజెక్ట్ లో చేసాం కానీ ఓకే రియల్ గా ఇలా చేస్తామా, ఇలా చేయగలమా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. Yeah, so that is how it is. Okay, now that's why you scheduled, you paid and you scheduled a meeting. So I have to give a valuable information where you are missing the things. No miss అయ్యే థింగ్స్ నేను చెప్పడమే ఇక్కడ నా ఇంపార్టెన్స్. లిటరల్లీ నేను ఎప్పుడే పాయింట్అవుట్ చేయగలను తెలుసా. మీరు మీ నుంచి ఇప్పుడు నేర్చుకున్న పోర్ట్ఫోలియో, ఎఫ్ఈ డేట్ ఫిక్స్ చేసుకోవడం, అండ్ మీరు క్లాస్ లైక్ చెప్పిన వెబినార్స్ లైక్ వర్క్ షాప్స్ అండ్ ఈ వీడియో, ఇవన్నీ లైక్ లిటరలీ ఇవి నేను ఇప్పుడు మీ దగ్గర నుంచి వాల్యుబుల్ గా తీసుకెళ్తున్నాను, లేకపోతే ఏమైనా తీసుకెళ్తున్నాను అంటే ఈ 4 to 5 నేను ఒక 15 క్వశ్చన్స్ సంథింగ్ రాసుకున్నాను, బట్ ఈ 5 లోనే నాకు అన్ని ఆన్సర్స్ దొరికాయి. నాట్ లైక్ మిమ్మల్ని ఎగ్జిగ్రేట్ చేయడం, లేకపోతే మీకు ఏదో లైక్ సోప్ వేయడం అలాంటిది కాకుండా లైక్ ఐఎమ్ రియల్లీ లైక్ I can really understand. So these are the proven methods. Okay, so portfolio wise I have showed you who is the example ani. Okay na, so and workshops iyanni నేర్చుకున్న పర్సన్, సో there is a one person. Okay, సేమ్ ఇలానే ఐటీ. ఓకే, ఐటీలో మాస్టర్స్ చేసిండు, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చిండు. సో ఐ సజెస్ట్ హిమ్ టు స్టార్ట్ దీస్ కోర్సెస్ ఇన్ అవర్ భవనం C2C, లెర్న్ దీస్ అని చెప్పేసి ఎఫ్ఈకి కూడా అప్లై చేయమన్నా. సో స్టార్ట్ చేసిండు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కోర్స్ ఏదైతే ఉందో ఆటో క్యాడ్ లోనే ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు ఆ పర్సన్. అసలు మాస్టర్స్ సివిలే చేయలేదు, ఐటీలో చేసిండు మాస్టర్స్. ఓకే, నౌ హీఈస్ వర్కింగ్ అన్ ఆటో క్యాడ్ సాఫ్ట్వేర్ ఇట్ సెల్ఫ్. Okay, and he got a H1B also from software engineering. మాస్టర్స్ వచ్చి ఐటీలోకి వచ్చి, బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, కంపెనీకి నీడ్ ఉంది, కంపెనీకి ఒక పర్సన్ కావాలి, దే హైర్డ్ హిమ్. ఓకే, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. బట్ మనము కోర్స్ చేసిన దాంట్లో చూపించాలి కదా, స్టెమ్ అప్రూవ్ అవ్వాలి అంటే లైక్ దిస్ ఇస్ మై బేసిక్ డౌట్. ఎందుకంటే నేను జియో టెక్నికల్ జాయిన్ అవ్వకపోవడానికి కారణం కూడా ఈ డౌట్. లైక్ స్టెమ్ లో అప్రూవ్ అవుదేమో, ఎందుకంటే ఈ కోర్సెస్ ఏవి చేయలేదు, నాది అండర్ గ్రాడ్ లో ఉండే, అలా ఉండే. లైక్ ఎఫ్ఏ ఓకే, బట్ ఇలా చేయొచ్చా? ఇట్ డెఫినెట్లీ వీ కెన్ డూ దట్. ఓకే, సో స్టెమ్ వాళ్ళ స్టెమ్ కానీ వీళ్ళందరూ మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఎక్కడ సింక్ లేకుండా ఎవడన్నా చేస్తున్నాడా, సింక్ లేకుండా ఏదన్నా నడుస్తుందా, ఇప్పుడు ఈ జాబ్ అనేది అసలు సింక్ ఉందా అని చెప్పేసి అనుకోవడానికి. ఓకేనా, కానీ ఇప్పుడు ఒకసారి ఆలోచించు, బికాస్ ఆఫ్ ద ఏఐ ఎవ్రీథింగ్ వాజ్ చేంజ్డ్. ఓకే, సో ఇప్పుడు అంత చేంజ్ అయినప్పుడు ఇంకా దేని మీద మనం ఫోకస్ చేయాలి చెప్పు. సో ఆ కేసులో ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్, థింగ్స్ విల్ బి ఓకే, బట్ కంపెనీస్ నీడ్ పీపుల్. If you are a right person, they can do whatever they can. Thank you. Actually, చాలా useful గా ఉంది. Thank you very much. Yep. So are we done?
Yeah, actually, like, how can I text you after this? Because I want to send you a resume, and I want to ask you something, like something from like, just can you share any sample portfolio of anyone, a ఓ యా sample ఐ థింక్ resume or like మన something like మన that? నువ్వు మన యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడే Yeah. సో రైట్ Mm. క్లిక్ చేస్తే అక్కడ పోర్ట్ఫోలియో ఉంటుంది, శాంపిల్ పోర్ట్ఫోలియో. యూ కెన్ గో హెడ్ అండ్ ఐ థింక్ అది డౌన్లోడ్ ఆప్షన్ ఉందో లేదో ఐఎమ్ నాట్ షూర్, బట్ if it doesn't, I will ask a team to update that one. Okay, you will get a Yeah. sample portfolio and resume also. One resume ఇక్కడ ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది. ఈ ఫ్రీ మెటీరియల్స్ Okay. లో కెరియర్ గైడెన్స్ అని ఉంటుంది. అక్కడ నీకు రెజ్యూమే ఉంటుంది, పోర్ట్ఫోలియో ఉంటుంది. ఓకే Okay. యా. సో అండ్ పోర్ట్ఫోలియో డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. సో జస్ట్ చెక్. Yeah. ఓకే, యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే యూ Yeah. కెన్ And డూ దట్. వాట్ అబౌట్ దిస్ కోర్స్? మీరు ఒక కోర్స్ నాకు రికమెండ్ చేస్తా అన్నారు, లైక్ మీరు రిఫర్ చేశారని చెప్తే ఒక కోర్స్ ఇస్తా యా, అని ప్రీ చెప్పారు కదా. కన్స్ట్రక్షన్ వాట్ అబౌట్ మేనేజ్మెంట్. దట్? యా షూర్ షూర్. సో ప్రీ Yeah. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అనే కోర్స్ కదా. సో ఐ Yeah. మీన్ నువ్వు జస్ట్ ఎవరైతే నీకు ఎఫ్ఈ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. Yeah. వాళ్ళకి చెప్పు ఎవరు నీకు ఎఫ్ఈ ఇచ్చారు. నేమ్ గుర్తులేదు యాక్చువల్లీ. ఐ కెన్ సీ ఇన్ ఓకే, ద గ్రూప్, ఎనీవే వాట్సాప్ గ్రూప్ నో లో వరీ. ఉన్నాను. సో నీ పేరు Yeah. నేను వాళ్ళకి చెప్తా. సో ఐ విల్ ఆస్క్ దెమ్ టు Okay. గివ్ ఏ ఫ్రీ యాక్సెస్ టు ప్రీ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఫర్ 6 months. ఓకే, దే విల్ హెల్ప్ యూ విత్ Okay, దట్. thank you. Yeah. Thank you. And if you have time, just ఒక్క 2 minutes తీసుకొని నా రెజ్యూమ్ ఏమన్నా చూడగలరా? ఓకే, సో ఇప్పుడు If you నేను have, అంటే క్విక్ చూడమంటే చూడగలను. ఒకసారి షేర్ చేయు రెజ్యూమే. yeah. లెట్ మీ సీ. Share చేస్తాను. ఇనిషియల్ Just థాట్స్ a second. చెప్తా. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్. Yeah. Let me share my screen. Yeah, are you able to see this? I'll download it actually. యా, సీ హౌ బిగ్ ఇట్ ఈస్. చూడు ఎన్ని Yeah, పెట్టావో చూడు నువ్వు. టీమ్ కొలాబరేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే, yeah. అంటే లైక్ మీరు చెప్పాక ఇప్పుడు నాకు అదే అర్థమైంది. నేను అదే ఆలోచించాను యాక్చువల్లీ. ఓకే. సో బట్ నువ్వు ఆర్గనైజింగ్ అయితే మంచిగానే ఉంది, ఓకేనా. బట్ కాకపోతే Okay. సో ఇప్పుడు నేను ఇక్కడ బై లుకింగ్ ఫ్యూ థింగ్స్ నేను చెప్పగలను. ఇక్కడ కొన్ని టూల్స్ కానీ వాటిని నువ్వు బోల్డ్ పెట్టి ఉండాల్సింది. ఓకే, Okay. సో బోల్డ్ పెట్టు. ఆటో క్యాడ్, రెవెట్, బ్లూ బీమ్, ప్రోకోర్ అట్లాంటివి ఉన్నాయి కదా. సో వాటిని Yeah. బోల్డ్ పెట్టు. అండ్ మేక్ ష్యూర్ నువ్వు ఏదైతే ఇక్కడ ఆటో క్యాడ్ అని పెడితే మేక్ ష్యూర్ ఆటో క్యాడ్ మీద ఏదో ఒకటి పోర్ట్ఫోలియో యాడ్ చేసేటట్టు చూడు. యా, పోర్ట్ఫోలియో యాడ్ చేస్తా. ఇందులో ఉన్న Yeah. ప్రతి ఒక్కటి పోర్ట్ఫోలియోలో ఒక్కొక్క ప్రాజెక్ట్ Yes. అండ్ నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ నేను యాడ్ చేస్తా. ఎస్. సో మేక్ ష్యూర్ యాడ్ చేసేటట్టు చూడు. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో ఆ తర్వాత మాస్టర్స్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, దట్స్ ఫైన్. అండ్ బ్యాచిలర్స్, కీ కోర్సెస్ అండ్ సైట్ సూపర్వైజర్ స్కిల్స్. ఇప్పుడు అన్ని స్కిల్స్ చూడు. ఆ స్కిల్స్ లో అన్ని అవసరమా? ఆ స్కిల్స్ లో నువ్వు చూడు ఎన్నో పెట్టావో. స్టాక్ హోల్డర్ Yeah. రిపోర్టింగ్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో కొంచెం అంటే Yeah. అంత పెట్టాల్సిన అవసరం లేదేమో, ఓకేనా. Okay. అన్ని పాయింట్స్ పెట్టడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ తర్వాత సాఫ్ట్వేర్స్ అండ్ బ్లూ బీమ్ అండ్ ఆటో క్యాడ్, ప్రామ్వేరా, స్టాట్ ప్రో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, స్కెచ్అప్, ప్రోకోర్ అన్ని పెట్టావు. దట్స్ ఫైన్. ఓకే, ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ కింద ఉంటే సో దాంట్లో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ Yes. మేనేజ్మెంట్ ఇంటర్న్ అని చెప్పేసి ఉంది కదా. సో Mm. ఓకే, సో వీటిల్లో 2 పాయింట్లు పెట్టు. కొంచెం నీకు స్పేస్ వస్తుంది అండ్ కొంచెం మంచిగా ఉంటది, ఓకేనా. 2 పాయింట్స్ క్లియర్ గా అర్థం చేసుకోవడానికి, ఓకేనా. వీడియో సో చేస్తే రామ్ ఇది కొంచెం 2 పాయింట్స్ పెట్టినా ఇట్ విల్ బి గుడ్. లైక్ వీడియో పంపిస్తూ ఉంటాం కాబట్టి ఎవరికైనా, ఐ థింక్ లైక్ మీరు ఇప్పుడు ఇచ్చిన ఐడియాతోని. అండ్ ఆల్సో అదేదో అసిస్టెడ్ ఫస్ట్ పాయింట్ ఏమో కొంచెం పెద్దగా ఉంది, మిగతా ఏమో చిన్నగా ఉన్నాయి. సో యా. ఫస్ట్ పాయింట్ ఏమో టెక్స్ట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది. ఓకే, కింద అయితే 2 పెట్టినావు, అకాడమిక్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. ఓకే, దట్స్ కూల్. లైక్ గో డౌన్. ఐ థింక్ 3 పెట్టాను. యా, 3 పెట్టా. పాయింట్స్ 3 పెట్టాను. సో అండ్ Yeah, 2 ఎలిజిబుల్. points పెట్టాను. అండ్ ఇక్కడ నువ్వు ఎఫ్ఈకి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి పెట్టలేదు. ఓకే, సో మేక్ ష్యూర్ Yeah. కీప్ ఇట్. ఏటీఎస్ రెజ్యూమేకి అది హెల్ప్ అవుతుంది, ఓకేనా.
ఓకే. యాహ్! రైట్. and eligible to work in the United States America with a work authorization, valid work authorization, willing to relocate. సో అది మళ్ళీ చూడు ఇక్కడ సర్టిఫికేషన్స్ లో కూడా మళ్ళీ బ్లూ బీమ్ ప్రోకోర్ ఇక్కడ పెట్టేసావు. అవసరమైతే సర్టిఫికేషన్స్ అండ్ స్కిల్స్ అని చెప్పేసి ఒక దగ్గరే పెట్టడానికి ట్రై చేయు. ఓకే ఓకే. సో యాహ్! యా ఎందుకంటే మిగతాయి ఒక 4 ఉంటాయి కాబట్టి అవి కూడా ఇక్కడ యాడ్ చేసేటట్టు. ఓకేనా? యాహ్! 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 సో యా ఇంకా ఒక పేజే కదా, సింగిల్ పేజ్ ఉంది కదా. సో యాహ్! ఒకటే సింగిల్ పేజ్. కొంచెం కంటెంట్ కొంచెం తగ్గిస్తే బాగుంటదేమో నా ఇంటెన్షన్. ఓకేనా? సో సిన్స్ యూ హ్యాడ్ ఎ చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం బెటర్గా. ఓకేనా? సో ఓకే కీప్ యాహ్! మీ టు ద సో అంత ఒక 3 lines ఆఫ్ కంటెంట్ ఇచ్చి కెన్ యూ మేక్ ఇట్ ఎస్ షార్టర్ ఇన్ వన్ షూర్. లైన్ ఆర్ 2 lines అని చెప్పేసి అలా రీరైట్ యాహ్! చేసుకో. ఓకే అండ్ ఓకే. మేక్ ష్యూర్ హైలైట్ చేసుకో. కొన్ని థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి బోల్డ్ పెట్టుకో. ఓకేనా? ఓకే. సో టూ ఓకే. మచ్ పెడితే చదవడానికి ఇదైపోతారు. ఓకేనా? ఎవరైనా వాళ్ళకి యాహ్! అంత టైం ఉండదు దాన్ని చదివే అంత టైము. ఓకే సో యాహ్! యా పోర్ట్ఫోలియోలో కూడా కరెక్ట్గా మేనేజ్ చేసుకునేటట్టు చూడు. సో యా ద వే యూ మేనేజ్ యూ కెప్ట్ ఇట్ దట్స్ కూల్ ఆర్గనైజ్డ్. ఓకే ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఓకే బట్ కాకపోతే పైన స్కిల్స్లో కొంచెం తగ్గిపోవాలి. అండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్సీ వచ్చేసరికి సర్టిఫికేషన్స్లో వచ్చేటట్టు చూసుకో. యాహ్! యాహ్! 2 ఓకే లైక్ సో దట్ పైల్ అప్ చేసేసి యాహ్! యూ విల్ గెట్ ఎ మోర్ స్పేస్ అండ్ ఎక్స్ట్రా థింగ్స్. యాహ్! నీకు ఇంకేమన్నా స్పెసిఫిక్ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకో. నో వరీ. ఓకే యాక్చువల్లీ ఉన్నాయండి. బట్ ఏంటంటే 2 పేజ్ రెజ్యూమే అయిపోతుంది అని ఇప్పుడు ఇంక నువ్వు నేను మారిస్తే యాడ్ నీకు చేయలేదు. అవన్నీ తీసేస్తే కొన్ని వస్తుంది. ఓకేనా? యాహ్! 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 ఇప్పట్లో నవ్వే డేస్ మోర్ చూసేది ఏంటంటే వీడికి చదువు కంటే ఇంకా ఏముంది. యాహ్! ఓకేనా? దట్ డిఫైన్స్ హౌ ఎ పర్సన్ షుడ్ బి అని. ఓకేనా? ఓకే. సో మోస్ట్లీ అది నేను నీకు సజెస్ట్ చేసేది. ఓకే పర్ఫెక్ట్. యాహ్! దిస్ సిమ్స్ గుడ్. థాంక్ యూ. యాక్చువల్లీ చాలా టైం తీసుకున్నాను. Yeah, it's యాక్చువల్లీ okay, 40 no మినిట్స్ worries. బట్ But యాహ్! yeah, that's యాహ్! fine. That's fine. లాస్ట్ Can you ఒకటి stop your ఏంటంటే లాస్ట్ screen sharing? ఐ యాహ్! Yeah. Okay. లాస్ట్ ఒక్కటి ఏంటంటే Yeah, ఐ yeah. జస్ట్ వాంట్ Go టు ahead. ఆస్క్ 1 అవర్ నాతో లైక్ మీటింగ్‌లో ఉన్నారు కదా! లైక్ వాట్ యూ సజెస్ట్ లైక్ టాకింగ్ కానీ లైక్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ లా అయింది బేసికల్లీ. వాట్ యూ సజెస్ట్ లైక్ ఎలా అనిపించింది? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అండ్ లైక్ మీ ఇన్‌సైట్స్ ఏంటి నాకు? ఓకే. ఎలా సో నీ మీద నా ఇన్సైట్స్ వచ్చేసరికి సో యా యాహ్! యూ బై like okay so being a person you are confident. Okay and your communication was good. Okay definitely company needs that. And also you had enough uh, certifications and qualification for any job. Okay ఓకే. and దాని తర్వాత but your and company the internship which you did so that is యాహ్! definitely it's a good thing to showcase. Okay and యాహ్! you already proved yourself. You can I'm like you are qualified అని చెప్పేసి. ఓకేనా? ఒక యాహ్! ఇంటర్న్షిప్ నువ్వు వచ్చినప్పుడు థర్డ్ ఇయర్ వచ్చిందంటే వాళ్ళు నిన్ను చూసి నిన్ను ఇంటర్వ్యూ చేసి నీ ప్రొఫైల్ చూసిరంటే someone can also like your profile in order to hire you. Okay యాహ్! so in that case you had a more chances within next 2 months. Okay you don't need to యాహ్! worry about it అని చెప్పేసి నేను అంట. యాహ్! all but you have delayed this FE preparation. When you are in ఓకే. college you definitely start preparing for it. Why? Because once you యాహ్! got the job you won't get a time. సో అది ఒకటి యాహ్! డిలే అయింది అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఓకే. you have to go through whatever the process I told you. Okay యాహ్! 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 and I will try to help you on another way as well. So what I will do, since once you prepared your portfolio, let me know యాహ్! and share with me. Let me see. షూర్. And also యాహ్! we will create a website portfolio for you as well. Okay ఓహ్! థాంక్ యూ. థాంక్ యూ. in దట్ మీన్స్ why? ఎ లాట్. Because థాంక్ in యూ. our Bhavanam C2C, if someone enrolled in any Bhavanam C2C, we used to give a website portfolio where you can యాహ్! post that website link. that అది నీ నేమ్ యాహ్! మీదనే ఉంటది. ఓకే సో ఓకే. అది పర్టికులర్లీ నువ్వు ఎక్కడ పోస్ట్ చేసుకోవాలన్నా చూపించుకోవడానికి ఉంటది సింపుల్ గా. ఓకే ఓకే. ఓకే. యా వి విల్ హెల్ప్ యూ విత్ దాట్. సో అది దట్ నా మీన్స్ ఎ సైడ్ లాట్ నుండి యాక్చువల్లీ. నీకు సమరీ అయితే. యా యాహ్! థాంక్ యూ. అండ్ నాకు కావాల్సింది ఒకటి ఉంది యాక్చువల్లీ ఇప్పుడు నీ దగ్గర నుండి. సో 2 things. ఓకే. సో యాహ్! ఫస్ట్ ఓకే
సిన్స్ Yeah. ఇప్పుడు నువ్వు బీయింగ్ ఏ స్టూడెంట్గా లైక్ పర్సన్గా నువ్వు వీకనెక్ట్ గ్లోబ్లోకి వెళ్ళావు, మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నావు, పెయిడ్ మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నావు. ఓకే, Yeah, yeah. సో అండ్ ఆఫ్టర్ దిస్ మీటింగ్, బిఫోర్ మీటింగ్ ఎలా అనిపించింది అండ్ ఆఫ్టర్ మీటింగ్ ఎలా అనిపించింది? బిఫోర్ మీటింగ్ ఏంటంటే లైక్ మీ వీడియోస్ చూడడము, ఓకే మీరు ఏంటి ఏంటి అలా తెలుసుకోవడం, లైక్ మీరేమైతే షోకేస్ చేయాలనుకుంటున్నారో అది మాకు కనిపించేది బేసికలీ. అంటే ఇది నేను ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ తో చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆ, మీరేం షోకేస్ చేయాలి అనుకుంటున్నారో అది మాకు కనిపిస్తుంది బేసికలీ. బట్ ఒక్క 1 hour టాక్ కానీ ఒక ఇంటరాక్షన్ మనం తీసుకుంటే ఆ పర్సన్ ఎలాంటి వాడు, లైక్ హౌ ఈస్ లైక్ ఎక్స్ప్లోరింగ్ కానీ, లేకపోతే మనలో ఏం చెప్తున్నాడు, నిజంగా చెప్తున్నాడు. కొంతమంది ఏంటంటే లైక్ మళ్ళీ కనెక్ట్ అవ్వాలని కొన్ని చెప్పరు. ఓకే బ్యాడ్ ఉన్నా కూడా కొన్ని చెప్పరు, ఇది నువ్వు చేంజ్ చేసుకో అని చెప్పరు. బికాస్ వాళ్ళ దృష్టిలో మనం బ్యాడ్ అవ్వడం ఎందుకు అనే ఒక థాట్ ఉంటుంది బేసికలీ. అది లేకుండా ఓకే నీకు ఇది అవసరము, ఇది చేయాలి. నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఒక 5 items. నేను ఈ మీటింగ్ నుంచి ఒక 1 hour మీటింగ్ లో నేను వెళ్తున్నానంటే ఒక ఈ 5 items నేను రేపటి నుంచి నేను పెట్టుకోవాలి అని ఒకటి నేర్చుకొని వెళ్తున్నాను బేసికలీ. సో దట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ. నేను అంటే నేను తీసుకోవాలనుకోవట్లేదు. ఒక పర్సన్ ఇండియాలో తెలుసా హీ మూవ్ ఫ్రమ్ యుఎస్, మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. సో నేను అక్కడ కలిసాను బేసికలీ. నేను వీడియోలో చూసింది వేరు, అక్కడ డైరెక్ట్ గా కలిసినప్పుడు ఆ యాటిట్యూడ్ కానీ, లైక్ ఓకే నాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే ఇంత ఇలా అని యాటిట్యూడ్ కానీ అది వేరు. బట్ వైల్ లైక్ 3000 అని పెట్టి ఒకవేళ మీ దగ్గర ఒకటి తీసుకున్నాను అంటే వర్తా అంటే చాలా మంది అక్కడే అయిపోతారు. ఓకే టైం పాస్ చేసే వాళ్ళు అక్కడే అయిపోతారు, మీకు తీసుకుంటారు. బట్ అది వర్తా లేదా అనేది మీ టైమింగ్ వల్ల ఉంటుంది. ఒకవేళ మేము తీసుకున్నాక కూడా లైక్ కరెక్ట్ గా ఇవ్వలేదు అనుకోండి, ఇన్సైట్స్ అనిపిస్తుంది ఏ లేదు మనీ ఎర్నింగ్ కోసమే అనిపిస్తుంది, మనీ ఎర్న్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు, మనకు అంతేం రాలేదు అన్నట్టు వెళ్ళిపోతుంది. బట్ నేను ఇప్పుడు చెప్తున్నాను ఇట్స్ మీన్స్ అలాట్. మీరు అన్నారు కదా లైక్ మీరు పెట్టండి అన్నారు పోర్ట్ఫోలియో, బట్ నా థాట్ ఏముండేనంటే ఓకే పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని డేట్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకొని ఆ పోర్ట్ఫోలియో కరెక్ట్ గా ఉందా లేదా నేను చూసుకుందాం అనుకున్నాను. ఆ థాట్ వచ్చింది మీరు చెప్తుంటే. ఓకే నా రెజ్యూమే టైలర్ చేసుకొని ఈ పొజిషన్స్ నేను అనుకుంటున్నాను, నా పోర్ట్ఫోలియో ఇది, నేను ఈ రోజు లైక్ ఈ డేట్ రోజు నేను ఫిక్స్ చేసుకున్నాను, ఈ వర్క్ షాప్స్ నేను చేశాను ఈ మీన్ టైమ్ లో అని మీతో ఇంకో మీటింగ్ పెట్టుకోవాలనిపించింది అంతే. దట్స్ గుడ్. సో దట్స్ థ్యాంక్ యూ సో మచ్ బై ద వే. ఎందుకంటే సి ఇప్పుడు నువ్వు అన్నట్టే నేను ఒక చిన్నది యాడ్ చేయాలంటే ఎంతో వీడియోస్ అనేవి జనరలైజ్డ్ వీడియోస్. అదేంటంటే మనం అందరినీ గుర్తుపెట్టుకొని చేసుకుంటాం. బట్ ఏంటంటే సమ్ టైమ్స్ ఎందుకు మనం పర్సనల్గా మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నామంటే సి ఐ స్పెంట్ యూ 1 hour ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ యూ ఫస్ట్ అండ్ ఇన్ ఆర్డర్ టు గైడ్ యూ. ఓకేనా? సో ఇప్పుడు నేను 1 hour స్పెండ్ చేయకుండా నువ్వు ఏదో మెసేజ్ చేస్తే ఐ కెన్ సింప్లీ రిప్లై డూ దిస్ థింగ్ అని చెప్పేసి. బట్ కానీ అలా ఇప్పుడు ఇలా హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది రిక్వైర్డ్ మనకి. ఓకే ఇలా మనల్ని ఐడెంటిఫై చేసి మనకు ఒక 5 points చెప్తే దట్ ఈస్ మోర్ ఎనఫ్. డబ్బులు నథింగ్. ఓకే సో దాట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఇవ్వాలి అని చెప్పేసి దెన్ we have been in this వీకనెక్ట్ గ్లోబ్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో scheduling a meeting. Definitely in upcoming days there might be a concession also. It's not like one person కి again అదే ఫ్రీ ఉండదు. సో దట్ డౌన్ అయిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మీటింగ్ షెడ్యూల్ చేసుకుంది కాబట్టి విల్ చేంజ్ ఇట్. బట్ ట్రై రిఫర్ మోర్ యువర్ ఫ్రెండ్స్ ఓకే హూ ఆర్ డూయింగ్ సాఫ్ట్వేర్ కానీ ఏది చేసినా ఇటు సైడ్ కూడా టర్న్ అవ్వచ్చు. సో జస్ట్ ట్రై టు కనెక్ట్ విత్ దెమ్. ఓకే ట్రై ఆస్క్ దెమ్ టు కనెక్ట్ విత్ మీ ఇఫ్ దే ఆర్ ఇన్ ఏ స్ట్రగుల్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఏ chaos. ఓకే సో ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ గైస్. నాట్ లైక్ దట్. లైక్ ఇప్పుడు మీరు మార్కెటింగ్ గురించి కొంతమందిని చూసారని చెప్పారు, లైక్ తీసుకుంటున్నాము లేకపోతే ఇంటర్వ్యూ డ్రైవ్స్ పెట్టాము అని పెట్టారు కదా. లైక్ నాకు తెలిసిన వాళ్ళు ఒక ఫ్రెండ్ ఉన్నారు, లైక్ వి గ్లోబల్ అనే ఉంటుంది యూకే వీసా సర్వీసెస్ లో. అందులో లైక్ షీ వర్క్ యాజ్ లైక్ మెయిన్ పిచ్. వాళ్ళకు ఈ పిచ్చెస్ ఉంటాయి అనమాట, ఈ స్పెషల్ మెంబర్షిప్స్ తీసుకోవాలి, వాళ్ళ ప్రియారిటీస్ ఇవి అని. సేల్స్ ఉంటాయి, సేల్స్ టార్గెట్స్. సేల్స్ ఎలా అంటే ఒక లైక్ పంచగుట్టలో వర్క్ చేశారు, 15 to 20 people ఉంటారు మొత్తం షెంజన్ సైడ్. సో వాళ్ళిద్దరు వర్క్ చేస్తేనే అక్కడ వచ్చిన ఇన్సెంటివ్స్ తో అందరికి షేర్ అవుతుంది. మిగతా అందరూ వర్క్ చేస్తారు, వీళ్ళది ఏంటంటే దే నీడ్ టు అండర్స్టాండ్ ద పీపుల్, వాళ్ళతో అది కొనిపించాలి బేసికలీ మార్కెటింగ్. సో లైక్ నా ఫ్రెండ్ ఉంది, షీ వర్క్ దే అండ్ షీ క్విట్ ఫ్రమ్ దేర్, లైక్ క్విట్ చేసింది బికాస్ ఆఫ్ మోర్ ఆపర్చునిటీస్. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ లైక్ ఐ కెన్ షేర్ హర్ ప్రొఫైల్. Please, yeah, share with Harsha. Okay, so we need that kind of people. Okay,
Yeah, we మెయిన్ do have ఏంటంటే వాళ్ళు opportunities. జస్ట్ మార్కెటింగ్ లోనే ఉన్నారు. లైక్ ఎలా సేల్ చేయాలి, ఎలా వాళ్ళు చేస్తే లైక్ షీ సమ్ డేస్ లైక్ క్రాస్ చేసి టార్గెట్స్ క్రాస్ చేసి ఇన్సెంటివ్స్ తీసుకొచ్చి, బికాస్ అందరికి షేర్ అవుతుంది కదా, అలా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో మీకేమైనా యూజ్ అవ్వచ్చేమో అని. Yeah, definitely share her profile. Okay, Yeah. I'm happy to talk with her if she had that right skills. Okay, we do have many Sure. opportunities. Okay. Yeah. Perfect. Yeah. Right. Sandy, Srinivas, thank you so much. Thank you. Yeah. Sai. Hi. Hi, Sai. Yeah. Srinivas, if possible, we need a video feedback from Sai. So actually, ఇప్పుడు I Obviously. mean, ఇప్పుడు సాయి ఇచ్చాడు కదా. So that's In enough. English. Okay. Yeah. So Yeah, Sai, if yeah, you I can can. please try to give Yeah, that I can. by recording it. Okay. So Sure. yeah. So you can